ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే. ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఉండేటువంటి బోధకి ఇతరత్రా ఉండేటువంటి బోధకి మౌలికంగా ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంది. అదేమిటంటే మోక్షము అనేది నువ్వు ప్రత్యేకించి పొందేది అని, మోక్షం అనేటువంటిది కొత్తగా నీకు లేనిది లభించేదని, కాబట్టి బ్రహ్మము ఏదో పరోక్షంగా ఉన్నదానిని నువ్వు తెలుసుకునేదని, అలా తెలుసుకోవడం వల్ల బంధాల నుంచి విడిపడి ముక్తిని పొందుతున్నావని ఇటువంటి అభిప్రాయాలు ఇతరత్రా ఉన్నాయి. కానీ ఉపనిషత్తు దగ్గరకు వచ్చేటప్పటికి అలా నీకు తెలియని విషయాన్ని గురించి ఉపనిషత్తు బోధించడం లేదు. ఫస్ట్ పాయింట్ ఎత్తుకోవడమే భేదం. ఏంటంటే అయ్యా ఆయన దగ్గర పోతున్నాం, శాస్త్రం వింటాం, ఒక గురువు దగ్గర పోతున్నాం, ఏదో తెలుసుకుంటాం, తెలియంది అని. ఇక్కడ ఉపనిషత్తుల్లో ప్రధానంగా ఏమిటంటే ఏ బ్రహ్మానుభూతిని అద్వైతానుభూతిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నదో ఉపనిషత్తు, ఇది నీకు తెలియందేం కాదు, నీకు లేనిది అస్సలే కాదు. కాబట్టి ఏదో నీకు తెలియనటువంటి బ్రహ్మాన్ని గురించి పనిగట్టుకొని ఉపనిషత్తు మాత్రం బోధించడం లేదు. అంటే స్వామీజీ నాకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా? అది తెలిసిన దాని విషయంలో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉందో దాన్ని కేవలం కరెక్ట్ చేయడం కోసమే ఉపనిషత్తు వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్. బాగా పట్టుకోండి. మనకు తెలిసిన విషయాన్ని మనం ఎక్కడైతే దాని విషయంలో తప్పు చేస్తూ ఉన్నామో, ఆ మిస్టేక్ ఏదైతే ఉందో, ఆ తప్పిదం ఏదైతే ఉందో దాన్ని సరిచేయడం కోసమే ఉపనిషత్తు ప్రధానంగా ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు ఏదో తెలియదాన్ని కష్టపడి మనం కాంపోజిట్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నట్టుగా కష్టపడడం కన్నా అసలే తెలిసినటువంటి దాన్ని చెబుతూ ఉంటే దశమోసి ఎంత క్లారిటీ వచ్చి ఉంటుంది. విషయం చిన్నదే అయినా త్వం దశమహ అసి, నువ్వేరా 10వ వాడివని చెప్పినప్పుడు ఎంత తేలికైపోయిందో అంత తేలిగ్గా బ్రహ్మానుభూతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కనుక ప్రత్యేకించి వచ్చేది కాదు. కాబట్టి జీవుడే బ్రహ్మము, జీవో బ్రహ్మైవ నాపరహ అనేది మనకు డిసైడ్ కావాలి. ఎవరు అసలు ఈ జీవుడని ఆలోచన చేస్తే, ఎందుకంటే అంతఃకరణ సంత్యాగాత్ ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి, చెప్తాను. స్థూల శరీరాభిమాని, జీవనామకం, బ్రహ్మ ప్రతిబింబం భవతి. కాబట్టి చిచ్ఛాయ ఆవేశత భానం, మనం అక్కడ దృగ్దృశ్య వివేకంలో చూచాం. చిచ్ఛాయ, చిత్ ఛాయ, ఆవేశత భానం చైతన్యం.
కాబట్టి బుద్ధిలో చైతన్యం ప్రతిఫలించినప్పుడు, అంటే అంతటా చైతన్యం ఉంది, బుద్ధిలోనే ప్రతిఫలిస్తుంది, ఇంకో చోట ప్రతిఫలించదు కదా. కాబట్టి రాళ్ళన్నీ ఉంటాయి, రాళ్ళల్లో ప్రతిబింబం కనిపించదు మనకు, గ్రనైట్లో కనపడుతుంది. ఎందుకంటే పాలిష్ అయి ఉండదు కనుక, సూక్ష్మంగా తెలుస్తూ ఉంది కనుక. కాబట్టి ఎక్కడైతే సూక్ష్మ శరీరం ఉందో అక్కడే చైతన్యం ప్రతిబింబించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు బ్రతుకుతూ ఉంది, నేను జీవిస్తున్నాను, చెట్టు జీవిస్తుంది. చెట్టుకు పునర్జన్మ లేదు, నాకుంది. చెట్టుకు కర్తృత్వం లేదు, నాకుంది. చెట్టుకు బంధం లేదు, నాకుంది. ఎందుకు వచ్చింది ఇది? స్థూలంలో వచ్చిన భేదం కాదు, సూక్ష్మ శరీరంలో వచ్చిన భేదం. అక్కడ జీవశబ్దం ఇక్కడుందే కానీ అక్కడ లేదు. కానీ జీవించడం వేరు. నేను జీవుణ్ణి, ఎందుకంటే బుద్ధి ఉండడం చేత. సూక్ష్మ శరీరం అంటే బుద్ధే గనక మనోబుద్ధుల్లో ప్రతిఫలిస్తూ ఉంది. చిచ్ఛాయ ఆవేశత భానం. కాబట్టి స్థూల శరీరాభిమాని ఎప్పుడైతే మనసులో ప్రతిబింబించడం జరిగిందో, చైతన్యం యొక్క ప్రతిబింబం, రిఫ్లెక్షన్ పడి, అక్కడ చైతన్యం ఎప్పుడైతే ప్రతిబింబించిందో స్ఫురణ ఏర్పడతా ఉంది. స్ఫురణ ఏర్పడ్డప్పుడు అహం శబ్దం వస్తూ ఉంది, నేను అనేది. వాస్తవానికి ఈ స్ఫురణ, బాగా వినండి, చైతన్యాన్ని ప్రతిఫలించినటువంటి చైతన్యం అదే. కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ప్రతిబింబాన్ని అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ మిస్టేక్. ఇప్పుడు జలచంద్రవత్, జలే చంద్ర ప్రతిబింబం భవతి. కాబట్టి చంద్రుడు నీటిలో ప్రతిబింబించినప్పుడు నీళ్లు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నాడని మనం అంటున్నాం. చంద్రుడు కదలడం లేదు, ఏమాత్రం మార్పు లేదు. ప్రతిబింబంలో ఉంది కానీ బింబంలో లేదు. కానీ చంద్రుడు కదిలిపోతున్నాడు అని అనడానికి కారణం ఏంటంటే, బింబానికి ప్రతిబింబానికి మధ్య ఉండే తేడా అర్థం కావడం లేదు. ప్రతిబింబాన్నే బింబమా అనుకుంటున్నాం. వాస్తవానికి ఈ ప్రతిబింబం ఏదో కాదు, బింబము యొక్క ప్రతిబింబమే. అండర్స్టాండ్? బింబము యొక్క ప్రతిబింబమే. కానీ వస్తువు బింబమే కానీ ప్రతిబింబం కాదు. ఎందుకని? ప్రతిబింబం ఉంది, వస్తువు బింబం ఉంది. ప్రతిబింబం లేదు. క్లియర్? అందువల్ల బుద్ధిలో ఏ చైతన్యం అయితే ప్రతిఫలించడం జరిగిందో, ప్రతిబింబించడం జరిగిందో, అక్కడ నేను అనేది పుట్టుకొస్తుంది. చూచారా? అసలు విషయాన్ని వదిలిపెట్టి ఇక్కడ జీవనామకం, వీడికి జీవుడని పేరు. అహం. అహం నేను. ఎవరి అహం? బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చైతన్యం. చిశ్చాయ ఆవేశత భానం. చైతన్యం అక్కడ ప్రకాశిస్తూ ఉంది. క్లియర్? క్లియర్ ఉంది. మరి అక్కడ బాణం ప్రకాశిస్తూ ఉండేటప్పుడు ఆ ప్రకాశించేది ఏది? బ్రహ్మం. దాన్ని నువ్వేమనుకుంటున్నావు? నేను అని అనుకుంటున్నావు. అనుకుంటున్నప్పుడు నువ్వు లిమిటెడ్గా తెలుస్తూ ఉన్నావు. నేను కించిజ్ఞుణ్ణి, నా జ్ఞానం లేదు, నేను పరిమితమైనటువంటి వాడిని, పరిమిత జ్ఞానం కలిగిన వాడిని, పరిమిత శక్తి కలిగిన వాడిని అని ఈ విధంగా నువ్వు అనుకుంటూ పోతున్నావు. కానీ నువ్వు ఏదైనా అనుకో, నీ ప్రతి ఆలోచన, అండర్స్టాండ్, నీ ప్రతి ఆలోచన చైతన్యం ఉండడం వల్ల జరుగుతూ ఉందా? చైతన్యం లేకుండా కూడా ఆలోచన బుద్ధిలో వృత్తి కదిలే అవకాశం ఉందా? కదా? చైతన్య జ్యోతిష అవభాసితస్య మనస మనన సామర్థ్యం. కాబట్టి ప్రతి జ్ఞానం వృత్తి జ్ఞానం. ఇది కనెక్షన్ నెక్స్ట్గా, అందుకని జాగ్రత్తగానండి. వృత్తి జ్ఞానం అంటే మన మనసులో వృత్తులు పుడుతూ ఉన్నాయి, వృత్తులు భిన్నంగా తెలుస్తున్నాయి. ఇప్పుడు అయం ఘట అన్నప్పుడు ఘట వృత్తి, ఘటస్య వృత్తి. అయం పుష్పం అన్నప్పుడు పుష్ప వృత్తి. దట్ ఫ్లవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాట్. సరేనా? సినవ్ ఘట అస్తి, పుష్పం అస్తి. ఘట ఈజ్ నాట్ పుష్ప, పుష్ప ఈజ్ నాట్ ఘట, బట్ అస్థి ఈజ్ కామన్. అవును? ఘటం పుష్పం కాదు నాయన, కుండ పువ్వు కాదు, పువ్వు కుండ కాదు. కానీ పువ్వు ఉన్నది, కుండ ఉన్నది అనేది అస్థి ఏదైతే ఉందో సదా అస్థి, సర్వత్రా అస్థి. అది ఉంది, అంతటా ఉంది, ప్రతి దాంట్లో ఉంది.
అందుకని కేనోపనిషత్తులో మీకు ఇంతకుముందు చెప్పే ఉన్నాను నేను, ప్రతిబోధ విదితం మతం, బోధం బోధం ప్రతి విదితం భవతి. బోధ అంటే థాట్స్, బోధ అంటే థాట్. యాక్చువల్గా చెప్పాలంటే కాగ్నిషన్, జ్ఞానం, కాగ్నిషన్. సరేనా? ఇప్పుడు ఘటాన్ని చూచాము, ఘట జ్ఞానం కలిగింది, అది బోధ, ఘటస్య బోధ. పుష్పాన్ని చూచాము, పుష్పానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగింది, ఇది పుష్పానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇక్కడ జ్ఞానం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది. విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేది పుష్పము, అక్కడ ఉండేది కుండ, కానీ ఉన్నదనేది మాత్రం ఉంది. కాబట్టి ఈ జ్ఞానాల్లో ఈ జ్ఞానం ఏది? పుష్ప జ్ఞానం, ఇది ఘట జ్ఞానం. బోధం బోధం ప్రతి ఏది? ప్రతి బోధ అంటే ప్రతి జ్ఞానంలో కూడాను, ఘట జ్ఞానం కానీ, పుష్ప జ్ఞానం కానీ, ఇది కుర్చీ జ్ఞానం కానీ, ఇది మైక్ అనేటువంటి జ్ఞానం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రతిబోధ విదితం మతం. మతం ఇట్ ఇస్ నోన్, తెలుస్తూ ఉంది. విదితం మతం ఏమని? ప్రతిబోధ, బోధ, ప్రతిబోధ, బోధం బోధం ప్రతిబోధ. ఒక్కొక్క ఆలోచన వచ్చిపోతూ ఉంది, ఆ ఆలోచన వచ్చినప్పుడు చైతన్యం ఉంది, మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, చైతన్యం ఉంది, మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, చైతన్యం ఉంది కదా. అసలు చైతన్యమే లేకపోతే ఆలోచన రాదు నీకు. బోధ కలగడానికి చైతన్యం ఆధారం. బోధ ఒకదానికి వేరుగా ఉంది కనుక బోధకు సంబంధించినటువంటి అనుభవాలు ఏవైతే నీకు కలుగుతున్నావో భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి. కుండ పువ్వు కాదు, పువ్వు కుండ కాదు, ఇట్లా పోతా ఉంది. కానీ వీటిల్లో భేదాలు ఉన్నాయే, కానీ చైతన్యంలో భేదం లేదు. ఇప్పుడు నాలో ఉండేటువంటి బోధలు వేరే, నీలో ఉండేవి వేరే. యువర్ కాగ్నిషన్స్ ఆర్ డిఫరెంట్, మై కాగ్నిషన్స్ ఆర్ డిఫరెంట్, యువర్ థాట్స్ ఆర్ డిఫరెంట్, మై థాట్స్ ఆర్ డిఫరెంట్. అందువల్ల నీకు నాకు భేదం, జీవ భేద. అదర్వైజ్ చైతన్యం ఏదైతే ఉందో, నీ బోధని ప్రభావితం చేసే చైతన్యం, నా బోధన ప్రభావితం చేసే చైతన్యం ఏదైతే ఉందో అది ఇద్దరిలో సమానంగా ఉంది. ఇది ఉపాధి, ఇది ఉపాధి. ఉపాధిలో నీకు నాకు భేదం, జీవ భేద. అర్థమవుతుంది? ఇప్పుడు నీ ఆలోచన నీవే, నా ఆలోచన నావే. ఈ ఉపాధి ఎక్కడుంది? అంతఃకరణలో ఉంది. అందువల్ల అంతఃకరణ ఉపాధి మనకు. ఇప్పుడు అర్థమైందా మీకు? అంతఃకరణ ఉపాధి అయింది. ఈ అంతఃకరణ భేదం వల్ల జీవ భేద అస్తి. కాబట్టి జీవుడికి మధ్య భేదం కనపడతా ఉంది. ఎప్పుడైతే ఈ భేదం ఉందో, స్థూల శరీరాభిమాని నేనని కూర్చుందే, ఇప్పుడు ఈ దేహం నేను, ఆ దేహం నేను కాదు. ఆ దేహంలో కడుపు నొప్పి ఉంది, ఈ దేహంలో తలనొప్పి ఉంది. ఈ తలనొప్పి అక్కడ తెలియదు, ఆ కడుపు నొప్పి ఇక్కడ తెలియదు. అక్కడ తెలుసుకునేది చైతన్యమే, ఇక్కడ తెలుసుకునేది చైతన్యమే. ఉపాధి భేదం తెలుసుకునేది అదే అయినా ఇది అక్కడ తెలియడం లేదు, అది ఇక్కడ తెలియడం లేదు. ఈ భేదం ఉంది కనుక జీవ భేద. కాబట్టి స్థూల శరీర అభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి, బుద్ధిలో ప్రతిఫలిస్తూ ఉంది. సయవ జీవ, వీడే జీవుడంటే ఎవరో కాదు, ఇంతోడు కూర్చొని ఉన్నాడు లోపలని కాదు. బుద్ధిలో ఏదైతే ప్రతిఫలించిందో ఆ బ్రహ్మ చైతన్యమే, బ్రహ్మ ప్రతిబింబమే జీవ. సయేవ జీవ స్వస్మాత్, సహజంగానే ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఎప్పుడైతే ఈ ఉపాధికి నేను సంబంధించిన వాడిని అయ్యానో, నువ్వు వేరు నేను వేరు, ఆమె వేరు నేను వేరు అంటున్నానో, ఈశ్వరుడు వేరు నేను వేరు. వాస్తవానికి ఈశ్వరుడు శుద్ధ చైతన్యమే, నేను శుద్ధ చైతన్యం. ఇద్దరి మధ్య ఉపాధి భేదం. అర్థమవుతుంది? భేద భావనాత్, ఈ భేదభావంలో నుంచి విడిపడాలి. ఈశ జీవయోహో వేషధీ భేద, ఉపాధిలోనే తేడా. సత్ స్వభావత, అదే కనుక అతని యొక్క సహజ స్థితికి పోయి చూస్తే వస్తు కేవలం ఓన్లీ చైతన్యం. కాబట్టి సయేవ జీవ ఈశ్వరం
భిన్నత్వేన జానాతి, స్వస్మాత్ భిన్నత్వేన జానాతి, తనకన్నా వేరుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞానమా అజ్ఞానమా? అదే ఉపాధి. అవిద్యోపాధి జీవ ఇది ఉచ్యతే. నేను అన్నిటి నుంచి విడిపడి ఉన్నాను అనుకుంటున్నాడు, చూచారా? అందువల్ల ఈశ్వరుడి నుంచి కూడా నేను విడిపడి ఉన్నాను. ఆయన వేరే, నేను వేరే. ఆయన సర్వజ్ఞుడు, నేను కించజ్ఞుడిని. ఆయన సర్వవ్యాపి, నేను పరిమితమైనటువంటి వాడిని. ఆయనది సర్వజ్ఞానము, నాది అల్పజ్ఞానము. ఈ భేదభావం ఎక్కడి నుంచి ఏదో పుట్టుకొస్తూ ఉందో ఇదంతా కూడాను ఉపాధి వల్ల కలుగుతున్నదే కానీ ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశమే లేదు. కాబట్టి బోధం బోధం ప్రతిబోధ విదితం, అద్భుతమైనటువంటి మంత్రం అది. అప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఎంత జ్ఞాపకం ఉందో. ప్రతి ఆలోచనలో చైతన్యమే ఉంది, సరేనా? అది కనుక తెలుసుకుంటే అమృతత్వం హి విందతే, అది వాడు అమృతత్వాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంకా చావు లేదు. ఎందుకని? ఆత్మకే చావు లేదు కనుక ఇతనికి చావు ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఈ బోధం, ఈ కాగ్నిషన్ ఏదైతే ఉందో మనకు తెలిసేది జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు 2 minutes జాగ్రత్తలో జ్ఞేయము, జ్ఞాత, జ్ఞానం కలుగుతుంది. స్వప్నావస్థకు పోతే స్వప్న జ్ఞానం కలుగుతుంది. అక్కడ జ్ఞేయము, జ్ఞాత, జ్ఞానము వేరే కదా. ఇది అది కాదు, అది ఇది కాదు. కానీ జాగ్రత్త అవస్థలో మన అనుభవాలు కలగడానికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో, స్వప్నంలో కూడా స్వప్నానుభూతి కలగడానికి, స్వప్నానుభవాలు కలగడానికి అదే చైతన్యం ఆధారం ఉంది. సపోజ్ ఈ రెండు దాటి సుషుప్తికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమైనా తెలుస్తూ ఉందా మీకు? ఏ బోధ అయినా ఉందా? అక్కడ లేదు కదా. ఏ బోధ లేదు అనేది బోధ. ఏ జ్ఞానము లేదు కదా నాయన అనే జ్ఞానం నీకుందా లేదా? సుషుప్తిని గురించి ఏ విధంగా డిఫైన్ చేస్తావు? జాగ్రత్త అవస్థను గురించి చెప్తావు, స్వప్నావస్థను గురించి చెబుతావు. సుషుప్తిని గురించి నేను ప్రశ్నించాను అనుకో, స్వామీజీ ఏమీ తెలియడం లేదు అంటావు. ఏమీ తెలియడం లేదు అనేది నీకు తెలుస్తుందా లేదా అంటాను నేను. అది కాబట్టి తెలిసింది బోధే, తెలియనిది బోధే, తెలిసినది తెలియనిది రెండు కలిపి ఉపాధి. రెండు కలిపి ఉపాధి. ఈ తెలిసిన దానికి తెలియని దానికి, తెలిసింది తెలిసేటప్పుడు దాన్ని ప్రకాశింపజేసేది చైతన్యం. తెలియనిది ఒకటి ఉంటే అది తెలియడం లేదు అని తెలియజేసేది చైతన్యం. ఇక్కడుండే చైతన్యానికి అక్కడుండే చైతన్యానికి నో డిఫరెన్స్ ఎట్ ఆల్. కాబట్టి ప్రతి వృత్తిలో జ్ఞానం ఉంది. చూడండి ఆయన, వృత్తి వచ్చింది, అయం ఘటః, కుండ వృత్తి పోయింది. అది కుర్చీ, కుర్చీ వృత్తి వచ్చింది పోయింది. అది గడియారము, అది వచ్చింది పోయింది. ఆ మనిషి, ఎస్, గోవు, కొబ్బరి చెట్టు, అరటిపండు పోతా ఉండే కదా. అన్నిట్లో చైతన్యం ఉందా లేదా? ఇవన్నీ ఏంటి? దాని మీద ఆధారపడి పోతా ఉండాయి. ఎప్పుడూ ఇవి లేవు. ఇవి ఉంటే అది ఉంది, ఇవి లేకపోయినా అది ఉంది కదా. అది సత్యమా, ఇవి సత్యమా? ఇప్పుడు చేయాల్సింది అసత్యాన్ని తొలగించడం. అంతఃకరణ సంత్యాగాత్. అది క్లియర్? క్లియర్? అంతఃకరణ సంత్యాగాత్ అంటే వృత్తి తానే. బాగా అర్థం చేసుకోండి, వృత్తి తానే. ఎందుకంటే లేకపోతే జ్ఞానం కలగదు కదా. ప్రతిబోధ ఎట్లా కలుగుతుంది? బోధ. వృత్తి తానే, చైతన్యమే. వృత్తి ఉందంటే చైతన్యం ఉందని అర్థం. జ్ఞానం కలుగుతూ ఉంది కనుక. వృత్తి లేకపోతే అయిపోయి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది మిథ్య. ఎప్పుడు ఉండేది సత్యం. ఎప్పుడు ఉండే సత్యం మీద వచ్చిపోయేటువంటి మిథ్య ఆధారపడింది. ఆధారపడింది కనుకనే అది మిథ్య. నువ్వు అదే ఇదే. ఎప్పుడూ చైతన్యంగా ఉన్నావు నువ్వు. ఆలోచనలు వచ్చిపోతూ ఉన్నాయి కదా. వాటికి ఐడెంటిఫై అయ్యి ఆ వృత్తులతో తాదాత్మ్యం చెంది నేను ఇదే, నేను ఇదే, నేను ఇదే ఇదే, పార్టీలు మార్చినట్టు. అంతేకేం లేదు. అసలు విషయం ఏంటంటే ఎప్పుడు ఉన్నావయ్యా నువ్వు, దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంది ఉపనిషత్తు. అండర్స్టాండ్ నాయన. వచ్చిపోయేటువంటి ఈ ఉపాధి సహితంగా ఉండే విషయాలు కావు నువ్వు. ఇది మిథ్య,
దీనికి సంబంధించిన జ్ఞానం మిథ్యా జ్ఞానం నువ్వు ఎప్పుడు ఉండవు. ఇది సత్య జ్ఞానం. సరేనా? ముందు శ్లోకంలో చెప్పినప్పుడు అంశస్య హి త్యాగ భాగత్యాగయ లక్షణయ మోదిత కదా, భాగలక్షణ యోదిత, భాగలక్షణయ ఉదిత. ఓకే, కాబట్టి అది నువ్వు కాని దాన్ని వదిలేయాలి, నువ్వు అయిన దాన్ని నిలుపుకోవాలి, రిటైన్ చేసుకోవాలి. అంతే కదా, ఇక్కడ అదే కదా భాగత్యాగ లక్షణం. దాంట్లో నేను కానిది ఉపాధి కదా. ఆ ఉపాధి ఏంటి? అంతఃకరణ కదా. అంతఃకరణ సంత్యాగాత్ సమ్యక్ త్యాగాత్, ఉపాధిని వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడేముంది చెప్పండి? అనుభూతే, డైరెక్ట్ అనుభూతి, అంతే. జాగ్రత్తగానండి. అంతఃకరణ వదిలేసాము, ఉపాధిని వదిలేసాం, ఇప్పుడేముంది? ప్రతిబింబం ఉంది కదా నాయన, అలా ఉందా లేదా? చిచ్చాయ ఆవేశత బాణం కదా, ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉందా లేదా అంటున్నాను. ఉంది. అది ఉన్న తర్వాత నీకు ఆలోచన కలుగుతూ ఉంది. ఇది ఒక అహం. అవి ఇదం వృత్తులు, ఇదం, ఇది 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 అనేకమైనటువంటి వృత్తులు. అవన్నీ పోతే అహం ఉందా లేదా? కాబట్టి ఇదం వృత్తులన్నింటినీ నువ్వు వదిలేసిన తర్వాత, అంతఃకరణ అంతా పోయిన తర్వాత ఇదొక్కటి మిగిలింది. అవశిష్ట చిదాత్మని. చిదాత్మని అంటే చిదాభాసుడు. చిదాభాసుడు అంటే చిత్తమనందు ప్రతిఫలించినటువంటి బ్రహ్మ చైతన్యం. తెలుసు మీకు. ఇవింటే మనం చిదాభాసుడు అన్నాము. ఆ చిదాభాసుడే జీవుడు. చిదాభాసుడే జీవుడు. ఎప్పుడైతే అన్ని వృత్తులు ఎగిరిపోయినాయో అంతఃకరణ సంత్యాగాత్, నేను అనేది ఉంటుంది. అన్నీ పోయినా నేను అనేది ఉంటుంది. ఉంటుందా? ఎందుకని? అది ప్రతిఫలించే ఉంది కదా. అలలు కదిలినా కదలకపోయినా ప్రతిబింబం ఉంది కదా నాయన. ప్రతిబింబం ఉందా లేదా? అందరు చెప్పేది ఏంటంటే ఈ ప్రతిబింబానికి కదా బోధ. ఏమని చేస్తున్నారు బోధ అంటే, నువ్వు శ్రమించి తపస్సు చేసి పారాయణాలు చేసి నువ్వు ఆ చంద్రుడు కావాలా. అండర్స్టాండ్? నువ్వు ఆ చంద్రుడు కావాలి అంటే ఆ తపస్సు చేయడం అనే సాధన యొక్క ఫలం చంద్రుడు నువ్వు అయిపోవాలా. నువ్వు ప్రతిబింబమైన చంద్రుడు కాదు కదా, నువ్వు అది పొందాల. ఇది అల్లాడుతూ ఉంటుంది. ఇది అల్లాడే కొద్దీ అలలు కదలుతాయి. ఏ ఆగాయో అవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సటిల్ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోండి. ఉపనిషత్తు అక్కడ ఎంటర్ అయ్యి ఒక మాట చెప్తుంది. నీకు మేలు చేయాలంటే ఒక మాట చెప్తా, నీ దారి నువ్వు పోతే పో, నువ్వు ఇది చెయ్యని నేను చెప్పను, డూస్ డోంట్స్ నాకు తెలియదు, ఎదే చేసి తథాకురు. ఒక్క మాట మాత్రం విను. నువ్వు ప్రయత్నం చేసి పొందాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ప్రతిబింబం ఆ బింబముదే. ఈ ప్రతిబింబం ఎవరో కాదు, బింబమే. జస్ట్ టీచింగ్. ఇది ఒక ప్రత్యేకమైన బోధ, అందుకని విశేష జ్ఞానం. ఇంతవరకు తెలిసినవి వేరే. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, ఇది కాదు. ఇది ఏది నీవు పొందాలనుకుంటున్నావో అది నీవే, నీకు తెలియడం లేదు. నేను ప్రతిబింబము అని అనుకుంటున్నావు, చూసావా? దట్ ఈస్ ఎ మిస్టేక్. ఐఎమ్ హియర్ ఓన్లీ టు కరెక్ట్ దట్ మిస్టేక్. క్లియర్? ఇది విషయం. కాబట్టి అవశిష్ట అంతఃకరణ సంత్యాగాత్, అంతఃకరణను వదిలి. ఇప్పుడు యోగం చెప్పేది ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ కదా నాయన. అదే అంతఃకరణ సంత్యాగాత్. తర్వాత ఏం చేయాలా? మందులు అమ్ముకోవాలా. ఇంకేం చేయాలా? వాట్ నెక్స్ట్ ప్లీజ్? థాట్స్ అన్నీ సబ్సైడ్ అయిపోయినాయి. దానికి ప్రయత్నం ఎందుకు సార్? ఒక ఇంజెక్షన్ చాలదా? ఒక మత్తుమంది ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఆలోచనలు? ఆలోచనలు అనగడం ఎవరికి కావాలంటున్నాను నేను. ఉండని ఆలోచనలు కూడా. ఆలోచన ఉన్నా నేనున్నాను, ఆలోచన లేదు నేను ఉంటాను. ఆలోచనలు ఉంటే నేనున్నాను కనుక అది ఉన్నాయని ఎంజాయ్ చేస్తాను. అలలు ఉండని, సముద్రం ఉంది, అలలు నాకేంటి? అలలు వచ్చేసి నన్ను బంధిస్తాయా? పరిమితం చేస్తాయా? వ్యాస్ట్ ఓషన్ నేను.
నాలో అలలు కదులుతున్నాయి, ఐ ఎంజాయ్. ఇది జ్ఞానం, అది యోగం. అర్థమైందే ఇప్పుడు? కాబట్టి యోగం వల్ల నీకు ఏం జరుగుతుందంటే తాత్కాలికంగా లయం జరుగుతుంది, అంతే. లయగతం పునః భవతి. లయించిపోయిందా మళ్ళీ వస్తుంది, నువ్వు అణిచిపెట్టినా మళ్ళీ లేస్తుంది. క్లియర్? అక్కడ అందుకని నువ్వు అది పొందే ఉన్నావు నాయన. అవశిష్ట చిదాత్మని, మిగిలినటువంటిది అవశిష్ట. అన్నీ వదిలేసిన తర్వాత వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈజ్ చిదాభాస జీవ. అక్కడ ఇదిగో ఇదంతా అయిపోయిన తర్వాత చిదాభాసుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇంకేమీ లేదు, అంతఃకరణ సంత్యాగాత్ వదిలేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంత జరిగిన తర్వాత అంటే ఎంతో సాధన చేసి బుద్ధిని శుద్ధిపరుచుకొని రాగద్వేషాల నుండి విడిపడి గురువు దగ్గరకు వచ్చిన తర్వాత గురు బోధలో అంతఃకరణ సమ్యక్ త్యాగం, ఉపాధిని వదిలేయడం జరిగిన తర్వాత ఉపాధిని వదిలిన వాడు అవుతాడే కానీ తానెవరో తెలిసిన వాడు కాడు. అక్కడ దేర్ గురు ఎంటర్స్ అండ్ హీ టీచెస్. ఏంటది? అహం బ్రహ్మ ఇది వాక్యేనా మహావాక్యేనా. ఓ నాయన, అహం బ్రహ్మ కదా, తత్ త్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ చంద్రుని యొక్క ప్రతిబింబమే ఆ బింబము. ప్రతిబింబము మిథ్య, బింబము సత్యం. నువ్వు దాన్ని పొందేదే లేదు, నువ్వే అది. తత్వమసి, నీవే అది. ఇది అంటే జీవభావన త్యాగం, అంతఃకరణ సంత్యాగాత్. జీవభావనే పోయింది, ఎగిరిపోయింది. ఇంకా మిగిలింది బ్రహ్మం. అక్కడ టీచ్ చేస్తాడు చూచారా గురువు, అహం బ్రహ్మ ఇది వాక్యన. అహం బ్రహ్మే కానీ అవసరం లేదు, ఆయమాత్మ బ్రహ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉపనిషత్తులో ఉండే ఏ మహావాక్యాన్ని టీచ్ చేసినా బ్రహ్మత్వం. ఇక్కడ రెండు రకాలు. బ్రహ్మత్వం అంటే బ్రహ్మజ్ఞానం కదా, బ్రహ్మత్వం నువ్వే బ్రహ్మ అనేటువంటిది సాక్షిని. అవన్నీ పోయిన తర్వాత ఏదైతే సాక్షిగా ఉందో అన్నిటిని నిషేధించిన తరువాత నిషేధ అవధి, నిషేధావధి సాక్షి, సాక్షిని బ్రహ్మత్వం ఈక్షతే. వదిలిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే బ్రహ్మస్వరూపంగా దర్శింపబడుతూ ఉంది. ఏమని? అహం బ్రహ్మాస్మి. క్లియర్? కమా ఇప్పుడు చూడండి. స్వప్రకాశోపి సాక్ష్యేవ ధీవృత్యా వ్యాప్యతేన్యవత్ ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితం. నాయన బాగా జాగ్రత్తగా వినండి. జ్ఞానం అనేది అది ఏ జ్ఞానం అన్నా కానివ్వండి, బ్రహ్మజ్ఞానమే అవసరం లేదు. ఇప్పుడు పూలమాల అన్నామంటే పూలమాలకు సంబంధించిన జ్ఞానం మనకుంది, కొండ అంటే కొండకు సంబంధించిన జ్ఞానం మనకుంది, చెట్టు అంటే చెట్టుకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఎక్కడైనా సరే జ్ఞానము అనే పదం వచ్చి మనకు జ్ఞానము కలిగింది అని అంటే ఆ జ్ఞానం అనేది ఏంటో తెలుసా? వృత్తి విషయం, ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ థాట్. వృత్తి విషయం జ్ఞానం. అది క్లియర్గా పెట్టుకోండి. ఇంకొక విధంగా చెప్పండి జ్ఞానం అంటే ఏంటో. వృత్తి విషయం జ్ఞానం అంటే ఇప్పుడు ఇది కుండ, దానికి సంబంధించిన విషయం. ఘటస్య విషయం ఘట జ్ఞానం, పుష్పస్య విషయం పుష్ప జ్ఞానం, అంతే, ఫినిష్. కాబట్టి ఎక్కడైనా సరే జ్ఞానము అనే పదం గనక మీకు వినిపించింది అని అంటే అది వృత్తి విషయమని అర్థము. కాబట్టి ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం కలగాలంటే ఆ విషయానికి సంబంధించిన వృత్తి మన మనసులో మెదలాలి, లేకపోతే కలగదు. ఇప్పుడు ఉదాహరణకి ఘటం అన్నాము, ఘట విషయే,
ఘట వృత్తి అపేక్షతే. ఇప్పుడు కుండ తెలియాలి అంటే ఘట విషయే, కుండకు సంబంధించిన విషయంలో ఘట వృత్తి, ఆ కుండ అనేటువంటి వృత్తి ఆలోచన కలగాలి, లేకపోతే నీకు అర్థం కాదు. ఇప్పుడు అందుకనే మనకు ఎదురుగా మనిషి ఉంటే కూడా అరే నువ్వు ఎప్పుడు వచ్చావు అంటాం చూసారా. వాడు ఎప్పుడో వచ్చి ఉంటాడు, వీడు వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వీడు ఎక్కడో ఆలోచనలో ఉంటాడు. ఎందుకని? వీడికి వృత్తికి వాడి విషయం కాల, వచ్చిన బాధ అది. ఇతని వృత్తికి అతని విషయం కాల, సూక్ష్మంగా అర్థం చేసుకోండి. అందుకని మనిషి ఎదురుగానే ఉన్నాడు, ఆ రూపం రెటినా మీద పడతానే ఉంది. ఒక్కోసారి ఇంకా విచిత్రంగా ఆ ఎదుటివాడు నవ్వితే కూడా ఈయన తిరిగి నవ్వుతాడు మళ్ళీ. అంటే ఏ జ్ఞానం లేకుండా నవ్వాడని అర్థం. విషయానికి సంబంధించిన వృత్తి జ్ఞానం లేకుండానే రెస్పాన్స్ పోతుంది. అది అసంకల్పిత ప్రతీకార చర్యనా, ఇంకోట యాంత్రికమా, అదంతా నాకు అనవసరం. కానీ రెస్పాన్స్ అయితే ఇచ్చాడు, కానీ జ్ఞానం లేదు. ఇతడు అనే జ్ఞానం లేదు. అందుకని వ్యక్తి ఎదురుగా ఉన్నా కూడా ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమయ్యా ఎంతసేపు ఏదో ఆలోచిస్తున్నావు, నేను వచ్చాను కదా, అరే నీకోసమే చూస్తున్నాను అంటాడు. అంటే మీ అనుభవంలో ఉండే చెప్తున్నాను నేను. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఒక వస్తువు దానికి సంబంధించిన జ్ఞానం మన బుద్ధిలో ఏర్పడాలి అని అంటే ఆ వస్తువు మన వృత్తి విషయం కావాలి. దట్ షుడ్ బి ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ థాట్. క్లియర్? నేను బాగా పట్టుకోండి. నేను ఊరికి ఇది లైట్ పాయింట్ చెప్పినా ఇది ఎక్కడికో లాగుతుంది మిమ్మల్ని కాలు బట్టి. అవునా? ఇట్లాగే కావాలి ఏదైనా సరే. జ్ఞానం, బుద్ధిలో జ్ఞానం కలగడం అనేది వృత్తి వ్యాప్తి ద్వారానే జరగాలి. వృత్తి బుద్ధిలో వ్యాపించినప్పుడే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఏ జ్ఞానం అన్నా అంటున్నా, అండర్లైన్. ఈ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఎట్లాగైతే వృత్తి వ్యాప్తి వల్లనే కలుగుతూ ఉందో, సపోజ్ బ్రహ్మజ్ఞానం అయితే కూడా అంతే. కీలకమైన పాయింట్ వస్తుంది ఇప్పుడు. బ్రహ్మజ్ఞానం అంతే కూడా అంతే. చాలా పూర్వపక్షాలు వచ్చేస్తాయి ఇక్కడ. సినవ్ స్వప్రకాశ అపి సాక్షి ధీవృత్య వ్యాప్యతే. ధీ అంటే బుద్ధి కదా, ధీవృత్య అంటే బుద్ధి వృత్య, బుద్ధిలో ఉండేటువంటి వృత్తి ఆలోచన. కాబట్టి ఆత్మ ఏదైతే నువ్వు బ్రహ్మ అంటున్నావు అది ఆత్మ కదా, అది సాక్షి కదా. ఇప్పుడు ఎవరో చూసుకున్నావు కదా, చిదాభాసంలో వదిలేసిన తర్వాత సంత్యాగాత్ అవశిష్ట, అక్కడ జ్ఞానబోధనప్పుడు బ్రహ్మాత్మ జ్ఞానం వచ్చింది కదా, అహం బ్రహ్మాస్మి ఇది. ఇప్పుడు ఏమంటాడంటే అహం బ్రహ్మాస్మి అన్నావా, ఆయన బోధించాడు. ఈ ప్రతిబింబమే బింబము, నీకు బాగా అర్థమైపోయింది సార్, బాగుంది. పూర్వపక్షం ఏంటో తెలుసా? స్వప్రకాశోపి స్వప్రకాశ అపి. బ్రహ్మం స్వప్రకాశం ఉన్నా కదా, ఎందువల్ల? స్వతసిద్ధం. స్వతసిద్ధం కనుక స్వప్రకాశం. ఆయన స్వతసిద్ధం అవునో కదా వేరే విషయం, నువ్వు స్వతసిద్ధం కదా. ఏంటి స్వతసిద్ధం అంటే? ఏ అహమస్మి నాయన, నేనున్నాను. స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. అహమస్మి, నేనున్నాను, అదే స్వతసిద్ధం అంటే. గుర్తుపెట్టుకోండి, స్వతసిద్ధం అనగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. స్వతసిద్ధం స్వతహా సిద్ధం అంటే స్వతహా సిద్ధించే ఉంది నాయన. సింపుల్, స్వతహా సిద్ధించే ఉంది. కాబట్టి అహమస్మి అంటున్నావా లేదా? నువ్వు నీకు డబ్బు ఎంత ఉంది బ్యాంకులో అనడానికి నువ్వు పాస్బుక్ రెఫర్ చేయాలేమో. నువ్వు ఉన్నావని తెలుసుకోవడానికి ఏమి రెఫర్ చేస్తావని అడుగుతున్నా నేను. ఏం లేదు కదా, స్వతసిద్ధంగా ఉన్నావు. అలా ఉన్నట్టు నీకు తెలుస్తుందా లేదా? లేక ఎవరన్నా వచ్చి నాయన నువ్వు స్వతసిద్ధంగా ఉండవు నాయన అని చెప్పాలి. ఎవరన్నా థోమసేని ఇతరులు చెప్పాలన్నా మనకు అవసరం లేదు. అహమస్మి, నేను తెలుసు కదా నేనున్నానని. ఆ ఉన్నానని నాకే తెలుస్తుంది కదా, స్వప్రకాశం. అదే ఆ రెండు పదాలు. అది స్వతసిద్ధం అహమస్మి, అహం జానామి, అది నాకు తెలుసు కూడా నేనున్నానని. అది స్వప్రకాశం. ప్రకాశం అంటే జ్ఞానం. కాబట్టి స్వప్రకాశ అపి, ఆత్మ స్వప్రకాశమే కదా, స్వతసిద్ధం కదా, సాక్షి కదా. అయినా ధీవృత్యా వ్యాప్యతే. క్రిటికల్ పాయింట్. ధీవృత్యా, బుద్ధివృత్యా వ్యాప్యతే.
వ్యాపించి ఉంది. ఎంత పెద్ద పాయింట్ అంటే కుండను నువ్వు చూచినప్పుడు అయం ఘటః అన్నావు అని అంటే ఇది కుండ అని అంటే కుండ అనే వృత్తి, వృత్తి బుద్ధిలో అంటే బుద్ధి వృత్తి బుద్ధిలో వ్యాపించిందా లేదా మొత్తం? అంటే బుద్ధి కుండాకారాన్ని పొందితే కానీ అది కుండనే నిర్ణయం కాదు. ఇది కాగ్నిషన్లో తమాషా. ఇప్పుడు వస్తువు బయట ఉంది నాయన, లోపల మనసు ఉంది. ఏమి సంబంధం దానికి దీనికి? ఇదేమన్నా పోయి దాన్ని టచ్ చేసి చూసుకొని వస్తుందే? ఏం లేదు. అది లోపల రిఫ్లెక్షన్ పడింది అంటే మనసు ఆ రూపాన్ని ధరిస్తుంది. ఏ రూపం మీద పోతే ఆ రూపాన్ని ధరిస్తుంది మనసు. ఇప్పుడు సంవత్సరాల క్రితం చెప్పున్నాను నేను తమాషాగా, ఒక గుమ్మడి పండు ఉందంటే బుద్ధి గుమ్మడి పండును చూస్తే గుమ్మడి పండు అంత అవుతుందని చెప్పాను మీకు. ఇది మహబూబ్ కాలేజీ నుంచి చెప్తా వస్తున్నాను ఈ ఎగ్జాంపుల్. నేను ఐ డోంట్ ఫర్గెట్ ఇట్. ఎందువల్లంటే గుమ్మడి పండును చూస్తే గుమ్మడి పండు అంత అయ్యి సూది బెజ్జంలో కనుక దారం ఎక్కించాలంటే, ఇచ్చానా ఎగ్జాంపుల్? ఇది జ్ఞాపకం ఉందా? ఇప్పుడు ఎక్కించాలనుకోండి, ఇప్పుడు గుమ్మడి పండు అంత అయింది అనుకోండి బుద్ధి, అప్పుడు గుమ్మడి పండును చూస్తే గుమ్మడి పండు అంత అవుతుంది. ఆకాశాన్ని చూస్తే చూసారా అంత అవుతుంది కదా, లేకపోతే ఆకాశం అన్నట్టు నీకు తెలీదు. ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు కలగాలి అంటే అది నీ బుద్ధికి విషయం కావాలి. దట్ ఈస్ మై పాయింట్. ఇది గుమ్మడి పండు పంప్కిన్ అన్నావనుక, పంప్కిన్ నీకు విషయం కావాలి, అప్పుడే నీకు అది అర్థం అవుద్ది. పంప్కిన్ బయట ఉంది, నీ మనసు లోపల ఉంది. ఆ వృత్తి మనసు పంప్కిన్ అంత అవుతుంది, అప్పుడే నీకు అది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది నాయన. ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం అంతా అవుతుంది. అదే సూది బెజ్జం దగ్గరకు వచ్చింది అనుకోండి, ఎంత సన్నగా ఉంటుంది ఆ బెజ్జం, దాంట్లోకి వీడు ఎక్కించాలంటే దారం ఆకాశం అంత అయింది అనుకోండి, వీడి బుద్ధి వీడి అనుకుంటే ఎక్కడ ఎక్కించాలనో తెలియక. అది తమాషా. ఏ వస్తువునైతే చూస్తుందో ఆ వస్తు రూపాన్ని వృత్తి ధరిస్తుంది. వృత్తి బాగా వినండి, ఆ వృత్తి ఆ విషయాన్ని ఆ తదాకారాన్ని పొందుతుంది. కరెక్ట్ వర్డ్, తదాకారం. ఇప్పుడు పోయి ఆకార వృత్తి, మన మనసులో ఉండే వృత్తి మనోవృత్తి ఆకార వృత్తిగా మారుతుంది. స్వామీజీ ఏ ఆకార వృత్తి? ఏ ఆకారం ఉంటే ఆకార వృత్తి సార్. కాకరకాయ ఉంటే కాకరకాయ వృత్తి, గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ వృత్తి, సూది ఉంటే సూది వృత్తి. క్లియర్? అలా పొందుతుంది కదా ఆయన ఆకార వృత్తి. తదాకార వృత్తి. నెక్స్ట్ పాయింట్, తదాకారం అంటే ఏంటి? ఏ ఆకారం ఉంటే ఆకారం. బ్రహ్మాకార వృత్తి. ఇప్పుడు చెప్పండి, పర్లేదు. వృత్తి అవుతుందే, వృత్తి ఆలోచన పరిమితమైంది, అది బ్రహ్మం అవుతుందే. కాబట్టి బ్రహ్మాకార వృత్తి కలగాలి అంటే కీలకమైన పాయింట్. బ్రహ్మాకార వృత్తి కలగాలంటే ఘటాకార వృత్తి కలగచ్చు, పుష్పాకార వృత్తి కలగచ్చు. బ్రహ్మాకార వృత్తి కనుక కలగాలి అంటే బ్రహ్మము వృత్తిలో ఇమిడిపోవాలి. దెన్ బ్రహ్మం ఈజ్ నో బ్రహ్మం ఎట్ ఆల్. అంతేనా? పరిమితమైన వాడు అయిపోతాడు. వృత్తి పుడుతుంది, వృత్తి చస్తుంది. బ్రహ్మం పుడతాడు, బ్రహ్మం చస్తాడు. చెప్పండి. అందువల్ల ఈ పదాలన్నీ వింటారు. బ్రహ్మాకార వృత్తి నాయన అంటాడు, చెప్పాయని తెలియదు, వినేవాళ్ళకి అసలు తెలియదు. కదిలిస్తే అంతా పూర్వపక్షమే కదా. వీడు అంటున్నది ఏంటంటే ఇక్కడ పూర్వపక్షి, అయ్యా నువ్వు చెప్పినట్టు స్వతసిద్ధమే ఆత్మ, బ్రహ్మం స్వప్రకాశమే. అండర్స్టాండ్? సాక్షే స్వప్రకాశ హాపి సాక్షియేవా దేవృత్యా వ్యాప్యతే. జీవృత్యా వ్యాప్యతే, బుద్ధిలో వ్యాపించింది కదా. ఎట్లాగయ్యా? అన్యవత్, అది తోక. అన్యవత్ అంటే ఘటాదివత్ పుష్పాదివత్.
కాబట్టి కుండ విషయంలో కుండ అనేటువంటి జ్ఞానం బుద్ధిలో వృత్తిలో ఎట్లాగైతే వ్యాపించిందో, బుద్ధిలో అంతా వ్యాపించిందో, మన బుద్ధి కుండ ఆకారం పొందితేనే అదే వృత్తి వ్యాప్తి అంటే. బాగా అర్థం చేసుకోండి. వృత్తి వ్యాప్తి అంటే ఏంటంటే, ఒక వస్తువుని వస్తువు మనలో పడుతుంది కదా, మనలో ఉండే వృత్తి, మనసులో ఉండే వృత్తి, చిత్త వృత్తి తద్రూపంగా మారడాన్ని ఏమంటారు? వృత్తి వ్యాప్తి అంటే మన వృత్తిలో అది వ్యాపించింది. నైనా ఇవి టెక్నికల్ టర్మ్స్ అర్థమైనట్టే ఉంటాయి, అర్థమైనట్టే ఉంటాయి. ఇంతకన్నా ఏముంది అర్థం కాకపోవడానికి నేను చెప్పేటప్పుడు? ఎంత బాగా అర్థం అవుతాయంటే అర్థమే కాకుండా పోతాయి. దీనికి సాక్ష్యమే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇది కనుక అర్థమయ్యి ఉంటే ఇప్పటివరకు ఏదో టైం తిరిగిపోయింది ఆ లైఫ్. అందువల్ల చెప్పిందే చెప్పాల్సి వస్తుంది చరవణంగా. కాకపోతే డిఫరెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఒకే వంకాయని రోజు బజ్జీ చేస్తూ ఉంటే బాగుండదని వంకాయ బజ్జీ, ఓ రోజు గుత్తి వంకాయని అది ఇది చేస్తూ ఉన్నాను. ఊరికే డిఫరెంట్ డిషెస్, పదార్థం ఒకటే. అర్థమవుతుంది. ఏది రుచికరంగా ఉంటుంది పట్టుకుంటాడేమోనని, అంతేకేలేదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వృత్తి వ్యాప్తి ఎవరైనా కన్ఫ్యూజ్ కావచ్చేమో కానీ శృతి మందిరంలో ఉండేవాళ్ళు వినేటువంటి విద్యార్థులు ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు. సరేనా? వృత్తి వ్యాప్తి అంటే ఏంటి? ఏ వస్తువు అయితే మనకు వస్తు జ్ఞానం మనకు కలుగుతుందో, ఏ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతుందో, మన మనసులో ఉండే ఆలోచనలో ఆ విషయమే వ్యాపించి ఉండడాన్ని వృత్తి వ్యాప్తి అంటారు. క్లియర్ ఇట్ ఈస్. అందువల్ల అతను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు శ్లోకంలో మిగిలిన చిదాత్మని, అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యాన, గురువు ఇప్పుడు అహం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని అందిస్తాడు. అయం ఘటః ఒక వాక్యం, అహం బ్రహ్మ ఒక వాక్యం. ఈ వాక్యాన్ని అందిస్తే బ్రహ్మత్వం సిద్ధిస్తూ ఉంది అని అంటున్నాడు కదా. అయం ఘటః అన్నప్పుడు ఘటత్వం సిద్ధించింది, ఓకే. అయం బ్రహ్మాస్మి అన్నప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ లాజిక్. ఇది పట్టుకుంటేనే తలుపులు తెరుచుకుంటాయి, అంతే, ఇంకేం లేదు జ్ఞానానికి. ఇది పట్టుకోవాలి గట్టిగా. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అది ఎట్లాగైతే ఘటము నాకు వృత్తి విషయమైందో ఇది కూడా వృత్తి విషయం అయినట్లే కదా, వ్యాప్యతే కదా. ఆయన బోధిస్తాడు కదా, బోధించినప్పుడు నా వృత్తిలోకి వెళ్ళిపోయింది కదా. అది ఘట జ్ఞానం వెళ్ళినప్పుడే బ్రహ్మజ్ఞానం కూడా వెళ్ళింది కదా, వెళ్ళిందా లేదా? అందుకని అన్యవత్ అంటాడు. అన్యవత్ ఘటాధివత్, వాటి జ్ఞానం ఎట్లాగైతే కలిగిందో ఈ విషయం కూడా అట్లాగే కలుగుతూ ఉంది. కలిగితే ఏమిటయ్యా నువ్వు చెప్పేది బ్రహ్మజ్ఞానం కాదు. ఎందుకని పరిమితం అయిపోతా ఉంది వృత్తికి. ఇట్ ఈస్ కన్ఫైన్ టు మై థాట్, థింక్. అది పూర్వపక్షం. ఫస్ట్ 2 లైన్స్ చెప్పగానే ఆచార్యులు వారు, అంటే ఇది శాస్త్రమే చెప్తున్నాడు, వినండి. ఫల వ్యాప్యత్వం ఏవ అస్య శాస్త్రకృద్భిర్నివారితం. దిస్ ఈస్ ద ఆన్సర్, రిప్లై. ఫస్ట్ 2 లైన్స్ అబ్జెక్షన్. మీకు అబ్జెక్షన్ బాగా క్లియర్ అయిందే? అబ్జెక్షన్ రైజ్ కావడానికి ఒకటే కారణం పూర్వపక్షానికి, ఏంటో తెలుసు, అది వృత్తి వ్యాప్తి. చాలా క్లియర్ నాయన, ఇంకెంతకన్నా ఏం చెప్పేది నేను? చెప్పండి. ఎందుకనంటే వృత్తి విషయం జ్ఞానం, అదే మొదటే చెప్పాను మీకు. జ్ఞానం అనే పదం అది ఏదైనా కానీ, లౌకిక జ్ఞానం కానీ, సామాన్య జ్ఞానం కానీ, విశేష జ్ఞానం కానీ, బ్రహ్మజ్ఞానం కానీ, జ్ఞానం అని కనుక వచ్చిందంటే అది వృత్తి విషయం అయి ఉండాలి. అది వృత్తికి తెలిస్తేనే జ్ఞానం. వృత్తికి తెలియలేదనుకో అది జ్ఞానం అని ఎట్లా తెలుస్తుంది నీకు? దేనికి తెలియాలి? ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్ ఈజ్ ఇంటలెక్ట్. బుద్ధి ఒకటే కదా. అది వృత్తి విషయం జ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనేది కూడా వృత్తి విషయం అయిపోయింది కదా అంటాడు. అన్యవత్, అన్యవత్ లైక్ అదర్ ఆబ్జెక్ట్స్. సో నౌ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. యాక్చువల్లీ బ్రహ్మన్ ఈజ్ ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. సీ ది డిఫరెన్స్. వృత్తిరహిత చైతన్యం అని మొన్ననే తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు వృత్తుల్లో ఆయన ఒక వృత్తి అయిపోయాడు. చూడండి ఎటువంటి పాయింట్. వాడు పూర్వపక్షి అడిగాడో లేదో నాకు తెలియదు, వాడెవడో ఆ పక్షి. మన మీద ప్రేమతో విద్యారణ్య స్వామి రైస్ చేసే క్వశ్చన్ తప్ప ఆడేడి పూర్వపక్షి ఏడి? ఈ ప్రశ్న కనుక ఉద్భవిస్తే ఈ ప్రశ్నని విలీనం చేస్తాం చూసారా, జ్ఞానం కలిగిపోతుంది. అది తమాషా.
ఈరోజు చాలా ఇంపార్టెంట్ అడుగుతుంది. ఇంకొక 5 minutes జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మాత్రం ఈ శ్లోకంలో. నాయన వృత్తి వ్యాప్తి జరిగింది కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫల వ్యాప్యత్వం ఏవ అస్య. అస్య అతనికి, ఎవరికి? అవశిష్టే చిదాత్మని. ఏది? అంతఃకరణ సంధ్యాగాత్ అవశిష్ట చిదాత్మని ఉండ మిగిలినటువంటి ప్రతిబింబం. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ బోధ వల్ల, ఇది ఆన్సర్. ఇది అస్య అతనికి అంటే చిదాభాసునికి, అంటే జీవుడికి, అంటే శ్రోతకి. ఇప్పుడు శృతి మందిరంలో వినే శ్రోత విషయం ఇదంతా. అస్య అతనికి ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే గురువు అతనికి ఏం కలుగుతా ఉంది? ఫల వ్యాప్యత్వం ఏవా. ఇంతకుముందు చూసింది వృత్తి వ్యాప్యత్వం. సెకండ్ లైన్ చూడండి, ధీ వృత్యా వ్యాప్యతే. వ్యాప్యతే. ఇక్కడ అంటున్నాడు ఫల వ్యాప్యత్వం ఏవా. ఫల వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఎవరికి? అస్య. బోధన ఎవడు అందుకుంటున్నాడో వాడికి. ఫల వ్యాప్యత్వమేవా అస్య వృత్తి వ్యాప్తి నివారితం. అది ఇంప్లైడ్. వృత్తి వ్యాప్తి నివారితం శాస్త్రకృద్భి. ఇది ఇంకొక 2 minutes ఇంట్రెస్టింగ్గా వినండి. వృత్తి వ్యాప్తి మీకు అర్థమైపోయిందా నాయన? ఇదిగో ఇక వదిలిపెట్టను మిమ్మల్ని. ఎప్పుడో ఒకసారి అడుగుతూనే ఉంటా, పిలిచి వృత్తి వ్యాప్తి అంటే ఏంటి? ఇంక ఇప్పుడు అంటే ఇది 3వ సంవత్సరం, 3rd year MBBS. ఇంక 2 సంవత్సరాల్లో హౌస్ సర్జన్కి వస్తారు. ఏమి ఇంకా వదలను మిమ్మల్ని. అందువల్ల మీరు వినేసి అడిగిపోతే భలే బాగా చెప్పారు స్వామిజీ, అది కుదరదు. ఇక పిలిచి అడుగుతా, ఇక అదేంటో చెప్పు, ఇదేంటో చెప్పు అని. లేకపోతే ఎట్లా ఇస్తాను నేను నాలెడ్జ్? ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ మీరు రియలైజ్ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్. దేర్ ఫోర్ వృత్తి వ్యాప్తి క్లియర్గా ఉంది కదా. అంటే వృత్తి విషయమే జ్ఞానము. ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం కలిగినా దానికి సంబంధించిన విషయం మన వృత్తిలో వ్యాపించి ఉండాలి. ఇది క్లియర్. దీన్ని వృత్తి వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి జరిగిందనుకోండి, జ్ఞానం ఎట్లా కలుగుతుంది అనేది ప్రశ్న. ఓ మాట చెప్పనా? ఇప్పుడు ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, ఒకడు వచ్చాడు, అరే ఎప్పుడు వచ్చావా నువ్వు అన్నాడని. అంతవరకు వాడి యొక్క బొమ్మ రెటినా మీద పడి ఉంది అన్నానా లేదా? వాడు ఎదురుగానే ఉన్నాడు, మన కంటిలో రెటినా మీద వాడి బొమ్మ పడే ఉంది, కానీ మనం వాడిని గుర్తించలే. వృత్తి వ్యాప్తి జరిగిపోయింది. వృత్తి వ్యాప్తి జరిగిందా లేదా? వాడు అక్కడ ఉన్నాడే, ఆ రూపం మనం మనసులో చేరిపోయినది, ఇప్పుడు వృత్తిలో వ్యాపించి ఉంది. ఎట్లా స్వామీజీ? సపోజ్ నువ్వు లేచావు, వాడెవడు చూడలేదు, నువ్వు లేచావు, ఇటు పోతావా, వాడి మధ్యలో పోతావా చొచ్చుకొని? వాడనే జ్ఞానం నీ కలగకపోయినా వాడి మధ్యలో చొచ్చుకొని పోవు. ఎందుకో తెలుసా? వృత్తి వ్యాప్తి జరిగిపోయింది సార్, అక్కడ మనిషి ఉన్నాడని. వాడెవడో తెలియపోవచ్చు నీకు. క్లియర్? వృత్తి వ్యాప్తి జరిగిన తరువాత ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానం కలగాలి. దాన్ని ఫల వ్యాప్తి అంటారు. దాన్ని లేలా మీరు ఇంకా గట్టిగా కొట్టేది ఇంకొక అరగంటలో ఉంది. బాగా వినండి నాయన, బాగా వినండి. ఎందుకు చప్పట్లు కొట్టాలనిపిస్తూ ఉందంటే అర్థమైంది కనుక. మా అదృష్టం ఏంటంటే మీకు కొద్ది అర్థం కాకపోవడమే. మీకు ఒకటే అర్థమైంది అనుకోండి, క్లాప్సే కొడుతుంటారు ఇంక మమ్మల్ని ఏం మాట్లాడనీయకుండా. సరేనా? మంచిది. ఆ జోష్ కావాలా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాయన. వృత్తి వ్యాప్తి అర్థమైంది, ఫల వ్యాప్తి అర్థమైంది. ఇప్పుడు ఘటం విషయంలో ఇక్కడ అంటే వృత్తి వ్యాప్తి వల్ల ఏం జరుగుతూ ఉందంటే అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. ఫల వ్యాప్తిలో ఏం జరుగుతుందంటే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఇది అజ్ఞాన నివృత్తి, జ్ఞాన ప్రాప్తి. అక్కడ కొండ ఉందో లేదో మనకు తెలియదు అనుకోండి, అజ్ఞానం కదా. కుండ లేదనేది పోయిందనుకోండి, వృత్తి వ్యాప్తి. ఇది కుండ అని తెలిసిందనుకోండి, ఫల వ్యాప్తి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థం చేసుకోండి.
కాబట్టి ఇప్పుడు చూసారా, విషయ జ్ఞానం రెండు విధాలుగా కలుగుతూ ఉంది. ఒకటి, ఏ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉందో ఆ విషయము మన బుద్ధి వృత్తిలో వ్యాపించి ఉండాలి, అప్పుడే కలుగుతుంది. కానీ మన బుద్ధి వృత్తిలోకి గనక విషయం గనక ప్రవేశించకపోతే విషయం ఉన్నా కూడా తెలియనిదే అవుతుంది. క్లియర్? అది ఎప్పుడు తెలిసింది కావాలి అని అంటే వృత్తి వ్యాప్తి చెందిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేస్తే ఫలానా అని, అప్పుడు అది ఫల వ్యాప్తి అవుతుంది. ఫ్రూట్, ఫలం అంటే ఫ్రూట్, ఫలితం నీకు. క్లియర్? కాబట్టి ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం కలిగినా, ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం కలిగినా ఆ విషయం మన బుద్ధి వృత్తిలో వ్యాపించి ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. బుద్ధి వృత్తిలో ఇంతకుముందు వ్యాపించింది, వాడెవడో తెలియలేదు. ఎందుకు తెలియలేదు? నా బుద్ధి వేరే చోట ఉండడం వల్ల ఈ వ్యాప్తి అయితే జరిగింది, కానీ వృత్తి వ్యాప్తి రికగ్నైజ్ చేయడం జరగలేదు. రికగ్నైజ్ చేయలేదు కనుక జ్ఞానం కలగదు. వాడు వచ్చాడనే జ్ఞానం నాకు కలగదు. ఎవరు రికగ్నైజ్ చేయాలి చెప్పండి? చిదాభాసుడు రికగ్నైజ్. అది విషయం బాగా క్రిటికల్. అంటే మనకు చాలా తేలిక అర్థమవుతుంది. మీకు ఓ ల్యాబొరేటరీలో పోయి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఇది. చూడండి, వృత్తి జ్ఞానం కలగాలంటే విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మన బుద్ధిలో వ్యాప్తి చెందాలి. దీన్ని వృత్తి వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి అంటారు. ఆ తర్వాత చిదాభాసుడు కదా వెలుగు. ఇది జడం కదా నాయన, మనసు జడం కదా. ఇది ఎట్లాంటిదంటే అద్దం లాంటిది. అద్దం ఎట్లాగైతే మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుందో మన ప్రతిబింబాన్ని, అది కూడా మనసు అట్లాగే రిఫ్లెక్ట్ చేస్తుంది. అద్దం ఎట్లాగైతే రూపాన్ని తెలుసుకోలేదో బుద్ధి కూడా తెలుసుకోలేదు. తెలుసుకునేది ఎవరు? నేను. అది నేనెవరు ఇక్కడ? చిదాభాసుడు, జీవుడు. వీడు కదా తెలుసుకునేది. వీడు ప్రకాశవంతుడే కదా, వాడి స్వరూపమే కదా వీడు ప్రకాశింపజేస్తాడు. దాన్ని ఇలా ప్రకాశింపజేస్తాడు. చూచారా? జాగ్రత్తగానండి. ఇదే బ్రహ్మానుభూతి అంటే. ఇలా ప్రకాశింపజేస్తాడు. చూచారా? ఇది ఫలవ్యాప్తి. ఇప్పుడు తెలుస్తుంది. అహం ఘటం జానామి. నాకు కొండ తెలుసు. మొదటి స్టేజ్ ఏంటి తెలుసా? అహం ఘటః న జానామి. ఇది అజ్ఞానం. వృత్తి వ్యాప్తి వల్ల అయం ఘటః. ఇప్పుడు ఘటం ఉంది, ఇది వృత్తి వ్యాప్తి. ఫల వ్యాప్తి వల్ల అహం ఘటః ఘటం జానామి. క్లియర్? 3. ఫస్ట్ది అవిద్య, తర్వాత వృత్తి వ్యాప్తి, తర్వాత ఫల వ్యాప్తి. వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి జరిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఇది వృత్తి విషయం. జ్ఞానం అంటే కేవలం వృత్తి వ్యాప్తి కాదు. వృత్తి వ్యాప్తి జరగనిదే ఫల వ్యాప్తి జరగదు. వృత్తి వ్యాప్తి జరగాలి, ఫల వ్యాప్తి జరగాలి. ఏ జ్ఞానం విషయంలో అయినా సరే. సపోజ్ అదే బ్రహ్మజ్ఞానం అయితే, బ్రహ్మజ్ఞానమైనా సరే వృత్తి వ్యాప్తి జరగకుండా ఫల వ్యాప్తి జరిగేందుకు అవకాశం లేదు. వినండి, అది వాడి యొక్క కంటెన్షన్. అదే ఎందుకు అబ్జెక్షను లేవదీస్తున్నాడు అనేటువంటిది. కాబట్టి ఫలవ్యాప్యత్వం ఏవ అస్య శాస్త్రకుద్భిర్ నివారణ. తమాష ఏంటంటే, అన్యవతు అన్నావు కదా నాయన, బాగానే ఉంది. ఎట్లా? మహావాక్యజన్య తత్వమసి అథవా అహం బ్రహ్మాస్మి మహావాక్యం ఏదైతే ఉందో, మహావాక్యజన్య వృత్య బుద్ధి వృత్య గురువు బోధిస్తాడు కదా మహావాక్యాన్ని. అది బోధించినప్పుడు వృత్తి ఏర్పడాలి కదా. బ్రహ్మం అంటే ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా గురు. దట్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. దేశత కాలత వస్తుత అపరిచ్ఛన్న అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. వృత్తి వ్యాప్తి జరుగుతూ ఉంది కదా. అది జరుగుతుందా లేదా? అయం ఘట అన్నప్పుడు జరిగింది కదా నాయన. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటే ఊరికే మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. అనంతం అంటే అంతా ఉండేది. అనంతం అంటే మీనింగ్లెస్. అదే కదా ఇప్పుడు బోధలు జరుగుతుండేది కాదు. దేశత వస్తుత కాలత అపరిచ్ఛన్న అని చెప్పినప్పుడు అనంతం అనేది ఆ భావన నీలో స్ఫురిస్తుందా లేదా అంటాను. వృత్తి వ్యాప్తి జరిగింది. వృత్తి వ్యాప్తి జరిగింది. ఫల వ్యాప్తి జరగాలి.
హౌ అక్కడ ఘటః అనే విషయంలో, ఘటజ్ఞానం విషయంలో, నేను అండర్స్టాండ్, ఘటజ్ఞానం విషయంలో ఘటం అనే విషయము మన బుద్ధిలో వ్యాప్తి చెందింది, వృత్తి వ్యాప్తి ఏర్పడింది. చిదాభాసుడు ఒకడు ఉన్నాడు గనక దాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నాడు గనక మనకు అహం జానామి అని జీవుడు ఇంకా ఉన్నాడు గనక అక్కడే, వాడే చిదాభాసుడు గనక చిదాత్మని చిదాభాస జీవ వాడు ఉన్నాడు కనుక మనకు ఫలవ్యాప్తి కలుగుతూ ఉంది. అందువల్ల విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. బ్రహ్మజ్ఞానం లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు నాయన. అందుకని మీకు పదే పదే వినండి అంటున్నా. చాలా ఇంపార్టెంట్ టాక్ టుడే. బ్రహ్మజ్ఞానంలో జరిగేది ఏంటంటే, బ్రహ్మానుభూతిలో వృత్తి వ్యాప్తి జరుగుతుంది గురువు బోధించేటప్పుడు, ఫలవ్యాప్తి జరగదు. ఫలవ్యాప్తి జరగదు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ఇంతవరకు వృత్తి వ్యాప్తి జరిగిన తర్వాత ఫలవ్యాప్తి జరిగితేనే కదా జ్ఞానం కలిగేది. వృత్తి వ్యాప్తి జరిగి మీరు బోధించడం వల్ల అనంతాన్ని గురించి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్న తర్వాత బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది వృత్తి వ్యాప్తి జరిగింది, ఫలవ్యాప్తి లేదంటున్నారు. ఫలవ్యాప్తి లేదంటున్నారు. అటువంటిప్పుడు బ్రహ్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అనేది ప్రశ్న. అదే చెప్తున్నాడు. అస్య వృత్తి వ్యాప్తి జరుగుతుంది గురువు బోధించిన తర్వాత. అబ్బాయి ఫలవ్యాప్యత్వం, ఫలవ్యాప్తి అనేది మాత్రం నివారితం. అది నివారించబడింది. వాడికి ఫలవ్యాప్యత్వం కలగదు. ఫలవ్యాప్యత్వం కనుక కలిగిందే బ్రహ్మానుభవం కిందకి రాదు, బ్రహ్మానుభూతి కిందకి రాదు. చెప్తాను ఎట్లాగో. చాలా సూక్ష్మమే కాదు, బ్రహ్మమును అరిచేతిలో పెట్టినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సరేనా? ఫలవ్యాప్యత్వం నివారితం. ఎవరైనా నివారించింది? శాస్త్రకృద్భి. శాస్త్రకృత్. శాస్త్రకారులు ఎవరు వాళ్ళు? శాస్త్రకారులు వేదమే కదా. ఋషిభి ప్రమాణకర్తార. శాస్త్రాన్ని సృష్టించలే, ప్రమాణాన్ని సృష్టించారు. ఓకే. శాస్త్రకృద్భి ఋషిభి. ఇప్పుడు మనకు ఆచార్యుల చేత, అది బ్యూటీ. అప్పుడు ఋషులు, ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు మనకు అందించేటువంటి ఆచార్యులు, మన గురువులు ఎవరైతే ఉండారో, గురుభ్య, వీళ్ళ వల్ల ఋషిభ్య గురుభ్య. అందుకని ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఇటు ఆచార్యులు, అటు మహర్షులు. మహర్షులు శాస్త్రకృద్భి అంటే సంప్రదాయ మనకు అందించినటువంటి వాళ్ళు. సంప్రదాయకర్తార ఋషిభి, ఆ సంప్రదాయాన్ని వాళ్ళు అందించారు. వీళ్ళు మనకు గురువులు బోధిస్తూ ఉంటారు అదే సంప్రదాయాన్ని, సరేనా? దానివల్ల ఫలవ్యాప్యత్వం నీకు కలగదు అని అది నివారించబడింది. తమాషండి, నివారించబడింది. నీకు వృత్తి వ్యాప్తే జరుగుతుంది. స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, మేము అర్థం చేసుకున్న దాని ప్రకారం వృత్తి వ్యాప్తి మాత్రమే జరిగి ఫలవ్యాప్తి కనుక జరగకపోతే ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎట్లాగైతే రికగ్నైజ్ చేయలేకపోయామో బ్రహ్మమును కూడా అట్లా రికగ్నైజ్ చేయలేమో. దట్ ఈస్ ది అబ్జెక్షన్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు చేయని అవసరం లేదు. వీణ్ణి నువ్వు గుర్తిస్తేనే నీకు జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మమును కనుక నువ్వు గుర్తించావా జ్ఞానం లేకుండా పోతుంది. ఎక్కడ దొరుకుతాయి అట్లా మణులు విసిరేస్తే కోట్లు చేసేటివి. ఒకటి మన పక్కన ఎగిరిటేట పోయింది అనుకోండి, దాన్ని మనం పట్టుకోలేకపోతే కోటి పోద్ది, దొరికితే కోటి వస్తుంది. ఐఆమ్ షూర్ మీ తలలోకి ఎక్కిస్తాననే నమ్మకం నాకుంది. శ్రద్ధగా వినండి. ఈరోజే, టుడే ఇట్ సెల్ఫ్ నాకు అనుభవంలో ఉండేదే మీకు అందించడానికి నాకేం కష్టం లేదు. నేనేం ఊహించి ఇదేం, ఇట్స్ నాట్ అన్ యూటోపియన్ లిటరేచర్. నా అనుభవంలో నుంచి మీకు ఇస్తా, జాగ్రత్తగా వినండి. అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది.
ఇప్పుడు బ్రహ్మబోధ అంతా శాస్త్రం కదా నాయన, ప్రమాణం కదా ఇది. ప్రమాణం అంటే ఏంది? ప్రమాకరణం ప్రమాణం కదా. అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేది ప్రమాణం, అది శాస్త్రం. గురువు శాస్త్రం ఇస్తున్నాడు, జ్ఞానం కలగాలి. కలగకుండా పోవడానికి అవకాశం లేదు. ప్రమాణం ఉంది కనుక, నీ కళ్ళు ఉన్నాయి కనుక వస్తువు కనపడాలి అంతే. అవి పనిచేస్తూ ఉంటే ప్రమాణం ఉంటే నీకు తెలిసి రావాలి. ఫలవ్యాప్యత్వం లేదంటున్నాడు. ఏంది స్వామీజీ ఇక్కడ పెద్ద పాయింట్ నాయన. అందుకని ఇక్కడ శాస్త్రం ప్రమాణం, ప్రమాకరణం ప్రమాణం. వెంటనే క్వశ్చన్ ఏంటో తెలుసా? అబ్జెక్షన్. బ్రహ్మము ప్రమాణజన్యమా? శాస్త్రం వల్ల బ్రహ్మము తెలియబడతాడా? శాస్త్రాధ్యయనం కర్మ అవుతుంది. శాస్త్రం వల్లనే కనుక బ్రహ్మము తెలియబడితే బ్రహ్మము కర్మఫలం అవుతాడు. కర్మఫలం కనుక అయ్యాడా? కృతిమహోదధౌ పతన కారణం బలవ శాశ్వతం గతి నిరోధకం. పైగా స్వతసిద్ధాత్మ కదా నువ్వు. ఇప్పుడు గురువు బోధిస్తే నీకు శాస్త్రం వస్తుంది. గురువు బోధించక ముందే నువ్వు ఉండవు కదా. నువ్వే లేవనుకో, గురువు బోధించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఉన్నావా లేదా? అహమస్మే స్వతసిద్ధాత్మ కదా. నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుందా లేదా? స్వప్రకాశాత్మ కదా. నువ్వు స్వతసిద్ధము స్వప్రకాశం అయి ఉండడం వల్లనే, అరే అబ్బాయి నువ్వు వేరేది అనుకుంటున్నావురా, కాదురా నువ్వు స్వతసిద్ధవరా స్వప్రకాశంరా అని గురువు చెప్తున్నాడు నీకు. అసలు నువ్వే లేకపోతే చెప్పే ప్రశ్నే లేదు. కనుక శాస్త్రాన్ని వింటే నువ్వు బ్రహ్మ అయ్యేది లేదు. శాస్త్రాన్ని వింటే కనుక నువ్వు బ్రహ్మ అయితే ఇంకో శాస్త్రం వింటే బ్రహ్మ కాకుండా పోతావు. మళ్ళీ శంకర మఠంలో కూర్చుంటే బ్రహ్మవైతే మధ్వ మఠంలో కూర్చున్నావా జీవుడైపోతావు. జాగ్రత్త. కాబట్టి వేదాంతం అనే శాస్త్రం ప్రమాణంగా నీకు అందుతూ ఉంది, భ్రమ కలిగించడానికి జ్ఞానం. అది అందించక ముందే నువ్వు ఉండవు సార్. నిన్ను గురించే వేదాంతం చెప్తా ఉంది అంతే. స్వతసిద్ధమైనటువంటి స్వప్రకాశమైనటువంటి ఆత్మమైనటువంటి నిన్ను గురించే చెప్తూ ఉంది. అర్థమవుతుంది ఇప్పుడు? అందుకనే చెప్పిన దాన్ని గ్రహించడానికి ఏం కావాలి? బుద్ధి. బుద్ధి గనక బ్రహ్మమును తెలుసుకుంటే, ఇదిగో ఇస్తున్న పాయింట్, ఫస్ట్ పాయింట్. బుద్ధి గనక బ్రహ్మమును తెలుసుకుంటే, మనసు గనక బ్రహ్మమును తెలుసుకుంటే బ్రహ్మము వృత్తి విషయం అయిపోతాడు, మనసుకు తెలిసిన వాడు అవుతాడు. మనసు పరిమితం కనుక బ్రహ్మం పరిమితుడు అవుతాడు. దేర్ఫోర్ ఇప్పుడు చెప్పండి, తైత్తిరీయంలో ఏమనుకున్నాం మనం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. యతః యస్మాత్ వాచః నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు అదొక్కటే కాదు పాపం, మనసు కూడా రెండు పొయ్యి పట్టుకోవాలని బ్రహ్మముని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తూ ఉండేయని. ఎందుకని అని అంటే వాక్కు పరిమితము, మనసు పరిమితము. బ్రహ్మము ఉంటే, అనంతమైన బ్రహ్మము ఉంటే ఈ రెండు పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఉంటే బ్రహ్మం ఉంది, ఇది లేకపోయినా బ్రహ్మం ఉంటుంది. బ్రహ్మం లేకపోతే ఇది ఉండేందుకు అవకాశం లేదు. దాని చేత ప్రకాశింపబడేవి దాన్ని తెలుసుకోలేవు. క్లియర్? టార్చర్ ఏంటుంటుందిలే, సెల్స్ వేస్తాం కదా, నిప్పో గాలో ఏదో ఒకటి సెల్స్ నాయన వేస్తాం, రెండో మూడో వేస్తాం కదా, వేసేస్తే లైట్ వస్తూ ఉంటుంది. ఈ సెల్స్ లోపల వేయడం వల్ల, బ్యాటరీలు వేయడం వల్ల లైట్ వస్తూ ఉంది. క్లియర్? ఎనీ డౌట్? ఆ మాట దానికే చెబితే దానివల్లనే వచ్చేది. ఏ సెల్, నువ్వు యు ఆర్ సో గ్రేట్. తత్వమసి ఏది సెల్కి? అదే నేనా తత్వమసి? అవును. ఎంత ప్రకాశం ఉంటుంది నీ వల్ల, దాని ప్రకాశం అర్థం కదా. బ్యాటరీల వల్లే తెలుస్తాను. ఇప్పుడు నేను వెలుగుతున్నాను, అదొక పోనీ బల్బు తీసుకోండి, నేను నేనే వెలుగుతున్నాను అనుకోండి. ఎందువల్ల? బ్యాటరీల వల్ల. బ్యాటరీలు కాదు, నేనే వెలుగుతున్నాను. లేదు, నువ్వు బ్యాటరీల వల్ల వెలుగుతున్నావు. ఏదా బ్యాటరీలు నాకు చూపెట్టండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఆ బ్యాటరీని తీసుకొని వచ్చి దీని బల్బు ముందు పెడితే బ్యాటరీలు ఉన్నాయి కానీ చూడడానికి బల్బు లేదు. ఎందుకని? అది వెనక ఉంటేనే ఇది వెలుగుతుంది సార్. ఇది వెలిగితేనే దాన్ని తెలుసుకుంటుంది.
ఎప్పుడైతే వెలిగించేదాన్ని డిస్కనెక్ట్ చేశామో దీనికే వెలుగు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బల్బు వెళ్ళి దాన్ని చూడాలన్నది అనుకోండి, పోయినా తిరిగి వస్తుంది చూడలేక. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, తైత్రేయం. ఓకే, ఎన్ మనసా నమనుతే కేనా ఏ నాహుర్మనోమతం. ఎన్ మనసా నమనుతే, మనసు దాని గురించి ఆలోచించలేదు, అది ఉండడం వల్ల మనసు నడుస్తుంది. తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మం అంటే. కాబట్టి ధీవృత్య బుద్ధివృత్తిలో బ్రహ్మము ఎట్లా ఇమడుతుంది, ఇమిడే అవకాశం లేదు కదా అని శాస్త్రమే చెప్తుంది కదా అని. కాబట్టి శాస్త్రం ప్రమాణం కాదు. క్లియర్? ప్రమ అంటే జ్ఞానం. ఇక్కడ ఏంటి జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. అదే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలగాల, బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. శాస్త్రం ప్రమాణం కాదు. ఎట్ట ప్రమాణం? శాస్త్రానికి ముందే వీడు ఉంటాడు కదా. అందుకని నాయన ఇక్కడ ఒక విషయం ఉంది, శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రం ఎట్లా ప్రమాణమో నీకు అర్థం కావాలి. కీ పాయింట్, శాస్త్రమే ప్రమాణం. ఇప్పుడు ఒకటే వాగుతుంటారు నాయన, ఆయన చెప్పేది మనసుకు కదయా, ఆయన చెప్పేది గ్రహించేది మీ బుద్ధే కదా, బుద్ధి వల్ల తెలుసుకోలేదు అంటున్నాడు కదా అని ఈ మళ్ళీ కంఠస్థం చేసి పెట్టుకుంటారు. ఇవన్నీ ఎన్ మనసు అవునితే కదా, యథోవచన మరి అంతే మతాప తహా కదా. ఏ తహా గిహా కాదు. ఒక మాట విను, నీ సంస్కృతం ఎట్లా పడినట్టుంది. ఒక మాట విను, శాస్త్రం ప్రమాణం. లేకపోతే ఎందుకు చెప్తాం ఇంత శాస్త్రం? మరి శాస్త్రం ప్రమాణం అయితే బ్రహ్మం కాకుండా పోతుంది కదా అని. అదే ఆయన చెప్పేది ఏంటంటే, శాస్త్రం ఏ విషయంలో ప్రమాణమో నీకు అర్థం కావాలి. నాయన వినండి, బ్రహ్మమును గురించి నిర్ధారణ చేయడానికి కాదు శాస్త్రం ప్రమాణం. ఇది అర్థం కాదు జనానికి. ఆత్మను గురించి నిర్ధారణ చేయడానికి కాదు. నువ్వే ఆత్మ, త్వమసి, అహమస్మి, స్వప్రకాశం, స్వతసిద్ధం, ఇది కానే కాదు. భాగత్యాగ లక్షణం కదా వస్తున్నాం ఇప్పుడు మనం. అంతఃకరణ దాంట్లో ఏం చెప్పాడు భాగత్యాగ లక్షణంలో? ఎగ్జాంపుల్, గంగాయాం ఘోష కాదు, శోణ ధావతి కాదు, ఇంకేంటి? శాస్త్రం ఉండేది అయంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు, సహాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. సహా కాదు, అయం కాదు. సోయం దేవదత్త. దేవదత్త ఈజ్ ఇంపార్టెంట్. వీడు దేవదత్తుడు, నో యూజ్ సార్. మళ్ళీ స్టోరీ జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి మ్యారేజ్లో, ఒరే వీడెవడో కాదురా, వాడేరా, మనోడేరా వీడు అన్నారు, చూసారా? అక్కడ భాగత్యాగ లక్షణం బాగా అర్థం చేసుకోండి. అరే అబ్బాయి వీడు దేవదత్తుడు అని చెప్పాడు అనుకోండి, ఏమో దేవదత్తుడు పేరు కలిగినటువంటి వాళ్ళు ఎందరో అర్థమవుతుంది. ఇప్పుడు మీకు సోయం దేవదత్త, అయం దేవదత్త సహ. ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు. ఇది సామాన్య జ్ఞానం కాదు, విశేష జ్ఞానం. దీన్ని శాస్త్రంలో ఏమంటారు? ఇక్కడ ప్రమాణం విశేష జ్ఞానం. ఇదేంటిది? విశేష జ్ఞానం. అంటే ఆత్మను గురించి చెప్పడం కాదు, బ్రహ్మమును గురించి చెప్పడం కాదు. బ్రహ్మం అంటే జగత్కారణం బ్రహ్మ అందరూ చెప్తారు. ఏ విశిష్టాద్వైతి చెప్పడా? ద్వైతి చెప్పడా? భావాద్వైతి చెప్పడా? దేవుడు ఉండాడని క్రిస్టియన్ చెప్పడా? ఈ సృష్టికి కారణం దేవుడు ఒకడు ఉన్నాడు, ఎక్కడన్నా ఉండి చెప్పడా? మహమ్మదీయులు చెప్పరా? ఎవరు చెప్పరు సార్ బ్రహ్మను గురించి. నువ్వు బ్రహ్మం అన్నావు, ఆయన అల్లా అంటాడు, ఆయన అహురుమెస్దా అంటాడు, ఈయన యెహోవా అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు. పేర్లు ఎట్టన్నగానే ఉండని. ఏకం సత్ విప్ర బహుధావదంతి. పోనీ అట్లా తీసుకుంటాం. కాబట్టి బ్రహ్మాన్ని గురించి అందరూ మాట్లాడుతూ ఉండాలి. ఏం ఉపయోగం? ఆత్మల గురించి అందరూ మాట్లాడుతూ ఉండాలి. జీవాంశ, బ్రహ్మాంశ, ఈ అంశ, ఆ అంశ అని విశిష్టాద్వైతి. జీవుడు వేరు, దేవుడు వేరు, జగత్తు వేరని ద్వైతి. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. జీవశబ్దానికి నిర్వచనాలు రకరకాలుగా ఉన్నాయి. బ్రహ్మశబ్దానికి, కారణమైనటువంటి బ్రహ్మశబ్దానికి, జగత్ కారణానికి రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి దేవదత్త అంటే ఏంటో
ఎవడో దేవదత్తుడు, చాలామంది ఉన్నారు. రామయ్య అంటే ఎంతోమంది రామయ్యలు, కృష్ణయ్య అంటే ఎంతోమంది కృష్ణయ్యలు, రంగయ్య అంటే ఎంతోమంది రంగయ్యలు. సరేనా? సో ఇట్లా ఉండొచ్చు. ఇక్కడ ఏంటో తెలుసా? సోయం దేవదత్త. దిస్ ఈజ్ ది, అదే శాస్త్రం. అయం దేవదత్త సహ, ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు. ఇది ప్రమాణం, భాగత్యాగ లక్షణం. ఇప్పుడు ఇక్కడేంటి? ఆత్మయే బ్రహ్మం. అది ఆత్మ మనకు అనవసరం, బ్రహ్మం అనవసరం. బ్రహ్మం గురించి నువ్వు ఎంత తెలుసుకున్నా, కనిష్కుని గురించి తెలుసుకున్నట్టుగా, అశోకుని గురించి తెలుసుకున్నట్టుగా, మన్మోహన్ సింగ్ని తెలుసుకున్నట్టుగా ఉంటుంది. లే, ఆత్మయే బ్రహ్మము. సోయం దేవదత్త అయం దేవదత్త సహ. ఇక్కడ పాయింట్. అన్నీ ఊడిపోతున్నాయి చూడండి, రేకులు ఊడిపోయినట్టు. ఏ సిద్ధాంతం నిలవదు. అవన్నీ చెప్పేది బ్రహ్మముని గురించి, అవన్నీ చెప్పేది జీవుని గురించి. జీవుడే బ్రహ్మం అనేది అద్వైత సిద్ధాంతం. ఇక్కడ శాస్త్రం ప్రమాణం అవుతుంది. అది ఇది విశేష జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. ఇది సామాన్య జ్ఞానం కాదు, విశేష జ్ఞానం. కాబట్టి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు సోయం దేవదత్త అని అనడం, త్వం దశమోసి, హే పదోవాడి నువ్వే అని చెప్పడం. పదోవాడు ఉన్నాడంటే ఉపయోగం లేదు, పదోవాడు నువ్వే అని తెలియాలి. నువ్వున్నావన్నా ఉపయోగం లేదు, పదోవాడు ఉన్నాడన్నా ఉపయోగం లేదు. నువ్వే పదోవాడు అని తెలిస్తేనే దుఃఖం ఆగుతుంది. క్లియర్? కాబట్టి ఇప్పుడు శాస్త్రం ఎట్లా ప్రమాణం చెప్పండి? బ్రహ్మాత్మ జ్ఞానాయ, ఆత్మయే బ్రహ్మము అని తెలుసుకోవడానికి శాస్త్రం ప్రమాణం. నంబర్ 1, బ్రహ్మాత్మ జ్ఞానాయ శాస్త్రం ప్రమాణం. అంటే బ్రహ్మజ్ఞానం కోసము కాదు, ఆత్మజ్ఞానము కోసము కాదు, ఆత్మయే బ్రహ్మము అనే విషయంలో ప్రమాణం. దీనికి ఏం కావాలండి? బుద్ధివృత్తి అపేక్ష అస్తి. ఈ జ్ఞానం ఎక్కడ కలగాలి? వృత్తి ఉంటేనే కదా జ్ఞానం. అదే కదా మనం మొదటే చెప్పాం, వృత్తి విషయం జ్ఞానం అని. ఈ జ్ఞానం వృత్తిలోకి పోవాలి. ఏది? ఆత్మయే బ్రహ్మం అనేది వృత్తిలోకి పోవాలి. పోయింది గురువు బోధించినప్పుడు పోయింది. అంటే ఏం జరిగింది? వృత్తి వ్యాప్తి జరిగింది. వృత్తి వ్యాప్తి జరగాలంటే ప్రమాణాపేక్ష అస్తి. శాస్త్రం ఉండాలి. శాస్త్రాన్ని గురువు నీకు బోధిస్తూ ఉన్నాడు. అట్లాంటి బోధించేటువంటి ఆచార్యుని యొక్క సన్నిధి కూడా నీకు కావాలి. శాస్త్రము, బోధనా విధి, బోధించేటువంటి శాస్త్రం ఏదైతే బోధింపబడుతూ ఉందో ఆ శాస్త్రము, దాన్ని బోధించేటువంటి గురువు, ఇవన్నీ నీకున్నాయి. ఇవన్నీ కలిసి ప్రమాణం. ఇక్కడ ఏం జరుగుతూ ఉందండి అని అంటే, స్వామీజీ నిజమే ఇదంతా జరిగింది, మా ప్రశ్న అదే, ఇదంతా బుద్ధివృత్తి కాలేదా? స్వయం దేవత అని చెప్పినా అది బుద్ధ వ్యాపించింది కదా. తత్వమసి అని చెప్పిన బుద్ధిలో వ్యాపించింది కదా. వ్యాపించిందయ్యా, మరి బుద్ధివృత్తే కదా. అదే బుద్ధిలో వ్యాపించింది, వృత్తి వ్యాప్తి జరిగింది, కానీ ఫలవ్యాప్తి జరగలేదు. ఫలవ్యాప్తి జరగలేదు. ఎందుకు జరగలేదు? జరగకపోతే జ్ఞానం లేదు కదా అని అంటే, ఫలవ్యాప్తి ఏమని జరగాలి? అది చాలా లోతు. అయం కటహ, ఇది కుండ. ఫలవ్యాప్తి జరిగిపోయింది, వృత్తివ్యాప్తి జరిగింది, ఫలవ్యాప్తి జరిగింది. నీవే బ్రహ్మము. అయం ఘటహ అన్నప్పుడు కుండ నీకు వేరుగా ఉందా లేదా? యు ఆర్ రిలేటెడ్ టు ది పాట్. ఓకే, ఇది ఫ్లవర్ అన్నావు అనుకోండి, యు ఆర్ రిలేటెడ్ టు ది ఫ్లవర్. ఫ్లవర్ ఈజ్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్. క్లియర్? ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య జన్య జ్ఞానం గురువు అందించినప్పుడు వృత్తి వ్యాప్తి జరిగింది. ఫలవ్యాప్తి ఏమని జరగాలి? ఇది బ్రహ్మం అని జరగాలనా? ఇది బ్రహ్మం అంటే అయం బ్రహ్మ, అయం ఘట, అయం పుష్పం, అయం ఘటీయంత్ర అట్లా జరగాలనా? అహం బ్రహ్మ అని జరగాలనా? నీకన్నా వేరుగా ఉన్నదానిని నువ్వు తెలుసుకుంటావు. యు ఆర్ రిలేటెడ్ టు దట్. నిన్ను వేరుగా నువ్వెట్లా తెలుసుకుంటావు? కాబట్టి గురువు ఎప్పుడైతే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఆ బ్రహ్మ లక్షణాలు, ఆత్మ లక్షణాలు, ఆత్మయే బ్రహ్మము అనేటువంటి బ్రహ్మాత్మని
అనే జ్ఞానం, బ్రహ్మాత్మ జ్ఞానం నీకు ఎప్పుడైతే ఇస్తాడో వృత్తి వ్యాప్తి జరిగిపోతుంది. వృత్తి వ్యాప్తి జరుగుతుంది, కానీ అది ఫలవ్యాప్యత్వం నివారితం. అక్కడ ఫలవ్యాప్తి జరగదు. ఎందుకని ఫలవ్యాప్తి జరగదు కనుక దాన్ని నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోలేవు. నీవే అది. నీకన్నా అన్యమైందంటే అప్పుడు జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము త్రిపుటి. ఇది అఖండ బ్రహ్మానుభూతి. నో త్రిపుటి, మూడు లేవు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం నాస్తి. త్వమేవ బ్రహ్మ. ఎస్, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమైపోయాను. కాబట్టి ఘటాకార వృత్తి ఎట్లా కలిగిందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు అట్లాగే వృత్తి వ్యాప్తి జరిగింది. బ్రహ్మాకార వృత్తి వ్యాప్తి జరిగింది. కానీ ఘటహాని నువ్వు ప్రత్యేకంగా చెప్పినప్పుడు కుండతో నీకు సంబంధం ఉంది. బ్రహ్మముతో కనుక నీకు సంబంధం ఉంటే, ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ టు బ్రహ్మన్, యు ఆర్ డిఫరెంట్, బ్రహ్మన్ ఈజ్ డిఫరెంట్. నో, యు ఆర్ బ్రహ్మన్. ఆ చిచ్చే ఆవేశత బాణముల ఏది బుద్ధిలో ప్రతిఫలించినటువంటి వాడికి చెప్తున్నాడు, నువ్వేరా ప్రతిబింబమే. ఇప్పుడు మళ్ళీ కనుక వీడు చంద్రుడు బ్రహ్మం అని అన్నాడు అనుకోండి, వీడు చంద్రుడి కన్నా వేరే అయిపోతాడు, మళ్ళీ జీవుడు అవుతాడు. అండర్స్టాండ్ ది పాయింట్. కీలకమైన విషయం. కనుక ఫలవ్యాప్యత్వం జరగడానికి అవకాశం లేనే లేదు. స్వామిజీ కొద్దిగా అర్థమైనట్టుంది, కొద్దిగా అర్థం కాలేదే, అంతే కదా. కమాన్. బుద్ధి తత్సచ్చిదాభాసౌ ద్వావపి వ్యాప్నుతో ఘటం తత్రాజ్ఞానం ధియా నశ్యేత్ తథాభాసేన ఘటస్ఫురేత్ ఆభాసేన ఘటస్ఫురేత్ తత్ర అజ్ఞానం ధియా నశ్యేత్ ఆభాసేన ఘటస్ఫురేత్. ఇప్పుడు మీరు క్లియర్. ఇప్పుడు చూడండి, బుద్ధి తత్స, బుద్ధి తత్స, తత్ అంటే బుద్ధి, బుద్ధి తత్స, బుద్ధి బుద్ధిస్త, తత్స అంటే బుద్ధి, బుద్ధిలో ఉండేటువంటి చిదాభాసౌ. చిదాభాసౌ అంటే వీళ్ళిద్దరూ నాయన, ఇదిగో బుద్ధి ప్రతిఫలించిన చిదాభాసుడు, ఇద్దరు ఉన్నారు కదా. చిదాభాసౌ అంటే ఇరువురు అని అర్థం, ప్లూరల్. బుద్ధి తత్స ఏది ఆవేశిత బాణం చిచ్ఛాయ. కాబట్టి బుద్ధి, బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చిదాభాస చైతన్యం, ఈ రెండు ఉన్నాయి కదా. ద్వా అపి, ద్వౌ అపి, ద్వా అపి అంటే ద్వౌ అపి, ద్వావపి, ద్వౌ అపి, ఈ రెండు కూడా ద్వౌ అపి ఘటం వ్యాప్నుత. అదిగో చాలా క్లియర్. ఇప్పుడు అయం ఘట అన్నాం కదా, ఇది కుండ అని వృత్తివ్యాప్తి జరుగుళ్ళ, ఇది కుండ అనే జ్ఞానం కూడా నీకు కలిగింది కదా, ఫలవ్యాప్తి జరిగింది కదా. అక్కడ ఈ రెండు ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. ఏంటో తెలుసా, బుద్ధి మొట్టమొదట వృత్తి వ్యాప్తి జరిగింది. బుద్ధిలో ఇది వృత్తిలో, బుద్ధి వృత్తిలో ఈ ఘటము వ్యాపించింది. కాబట్టి బుద్ధి ఉంది, బుద్ధిలో ఇది వ్యాపించింది. చిదాభాసుడు ఉండ లోపల వాడు తెలుసుకుంటూ ఉండాడు, ఇది కుండ. క్లియర్? అంతే, ఇంకలేదు. ఫుల్ క్లారిటీ, జాగ్రత్త. బుద్ధి తత్స చిదాభాసౌ, బుద్ధి, బుద్ధిలో ప్రతిఫలించినటువంటి జీవుడు చిదాభాసుడు. ద్వ అపి, ద్వౌ అపి, ఈ ఇద్దరు కూడాను ఘటం వ్యాపృత, ఘటం వ్యాపృత. కాబట్టి ఆ ఘట వృత్తిని చూచారా, దాంట్లో ఇద్దరు వ్యాపించి ఉండారు. ఎట్లా వ్యాపించి ఉండారు? బుద్ధి ఏమో వృత్తి వ్యాప్తిలో బుద్ధిలో వ్యాపించడం జరిగింది, దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక వీడు. ఎందుకంటే ప్రకాశం వీడి వంతు, ఘటంలో ప్రకాశం లేదు.
బుద్ధిలో ప్రకాశం లేదు, వీడిలో ఉంది ప్రకాశం. వీడు దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ప్రకాశం అంటే జ్ఞానం. అక్కడే మనకు ప్రకాశంలోనే జ్ఞానం కలుగుతూ ఉంది. వీళ్ళిద్దరు ఉండడం వల్లనే వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి జరిగింది. క్లియర్, ఫల వ్యాప్తి జరిగింది కదా. తత్ర ఈ విషయంలో అజ్ఞానం, ఏ అజ్ఞానం నాయన? ఘటస్య అజ్ఞానం. ఘటస్య అజ్ఞానం ధియా బుద్ధ్యా వృత్యా, ధీవృత్యా బుద్ధివృత్యా తత్ర అజ్ఞానం ధియా నశ్యత్. బుద్ధి వల్ల ఏం జరిగిందో తెలుసా? ఘటం యొక్క అజ్ఞానం పోయింది. ఆభాసేన అంటే చిదాభాసేన ఘట స్ఫురేత్. ఇది కొండ అనే జ్ఞానము చిదాభాసుని యొక్క వెలుగులో కలిగింది. బుద్ధిలో ఎంతవరకు అంటే వృత్తి వ్యాప్తి జరుగుతుంది, వృత్తి వ్యాప్తి జరుగుతుంది. నాకు తెలియదు అనేది పోతుంది, ఇది ఉందని తెలుస్తుంది. అది ఏదో వీడు ప్రకాశింపజేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మొదట అయం, ఇదో చూడండి, అయం ఘట నా జానామి. ఈ కుండ నాకు తెలియదు. అహం ఘట నా జానామి. పో, నా కుండ తెలియదు. ఫస్ట్ స్టేజ్ అయం ఘట, ఇది కుండ. నాకు కుండ తెలియదు అన్నప్పుడు వృత్తి వ్యాప్తి జరగలేదు. వృత్తి వ్యాప్తి జరిగిన తర్వాత మన వృత్తిలో కుండ ఉండిపోయింది కనుక అయం ఘట, ఇది కుండ అనేది ఎప్పుడు తెలుస్తుంది? వృత్తి వ్యాప్తిని ప్రకాశింపజేస్తే. ఇంకా క్లియర్ అవుద్ది. ప్రకాశింపజేస్తే. ప్రకాశింపజేసేది ఎవరు? అంతే. ఆభాసేన ఘట స్ఫురేత్. తత్ర అజ్ఞానం ఘట అజ్ఞానం నశ్యతి ధియా వృత్యా ఆకార వృత్యా ఆభాసేన ఘట స్ఫురేత్. ఈ చిదాభాసుడి వల్ల అది ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది కొందరికి. స్వామీజీ, బుద్ధిలో వృత్తి వ్యాప్తి జరిగింది కదా, కుండ వృత్తిలో వ్యాపించింది కదా. అవును, వృత్తి తెలుసుకోవచ్చు కదా చిదాభాసుడు లేకుండా. వృత్తి తెలుసుకుంటే పోలే? లేదు సార్, అదే చెప్పేది. ఇంతకాలం వృత్తి జడం సార్, వృత్తి జడం, దాంట్లో ప్రకాశం లేదు. ఎలాగో లైక్ ఐరన్ బాల్, ఇనుప గుండులాగా. ఇనుప గుండు బాగా కాలినప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ప్రకాశం అగ్నిదే కానీ ఇనుప గుండుది కాదు. ఇనుప గుండు చల్లగా ఉంటుంది, అగ్నితప్తమైనటువంటి ఇనుప గుండు వేడిగా ఉంటుంది. ఇనుప గుండు చీకటిమయంగా ఉంటుంది, నల్లగా. కానీ అగ్నితప్తమైనటువంటి ఇనుప గుండు ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ అగ్ని ఏదో అదే చిదాభాసుడు, అదే ప్రకాశం. వాడి వల్ల ప్రకాశించాల్సిందే కానీ వృత్తి జడమైంది గనక జడత్వేన స్వతః స్ఫురణ అయోగాత్ పో. ఇది జడం కదా. ఇది గనక తెలుసుకునేటట్లయితే వృత్తి ఏది చిదాభాసన యొక్క ప్రమేయం లేకుండా వృత్తే కనుక తెలుసుకునేటట్లయితే కొండను తెలుసుకోవచ్చు. ఎందుకని కొండ జడమే, వృత్తి జడ. కొండను ఎందుకు తెలుసుకోలేదు తెలుసా? దానికి చిదాభాసుడు లేకపోవడమే. ఇక్కడ బుద్ధిలో వృత్తి వ్యాప్తి జరిగిన తర్వాత ఇది తెలియడానికి కారణం ఏంటంటే బుద్ధిని చిదాభాసుడు ప్రకాశింపజేస్తూ ఉండడమే. క్లియర్. ఇంకేమైనా ఉందా మీకు డౌట్? లేదు కదా. ఇది వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అంటే క్లియర్ అయిందే. నౌసి బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తి వ్యాప్తిరపేక్షిత స్వయం స్ఫురణ రూపత్వాత్ నాభాసః ఉపయుజ్యతే. లిసన్, 5 minutes జాగ్రత్తగా వినండి. బ్రహ్మణి అజ్ఞాన నాశాయ. ఇప్పుడు మనకు తెలియంది ఏంటి? బ్రహ్మం కదా నాయన. బాగా వినండి, స్పోర్టివ్గా వినండి. మనకు తెలియంది ఏంటి? తెలుసుకోవాలని ఉంది కదా మనకు, మోక్షం అదే అని. అందుకని గురువుల దగ్గర పోతాం కదా. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? రై ప్రతిబింబమా, కష్టపడి బింబాన్ని చేరు అని కదా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ బింబం ఏందో ఏంటో వీడికి బ్రహ్మం గురించి తెలియదు. వీడి దగ్గర ఉండేది అజ్ఞానం. ఇది నశించాలి, అజ్ఞానం నశించాలి. కానీ అజ్ఞానం ఎట్లా నశిస్తుంది? జ్ఞానంతో నశిస్తుంది కానీ కర్మతో ఎట్లా నశిస్తుంది సార్? కాబట్టి బ్రహ్మణి అజ్ఞాన నాశాయ అంటే ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మాత్మని ఆత్మయే బ్రహ్మము అని తెలియకపోవడమే అజ్ఞానం.
ఆత్మయే బ్రహ్మము, అదే కదా జీవో బ్రహ్మైవ నాపరః. ఆత్మయే బ్రహ్మమని తెలియకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? బ్రహ్మణి అజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తి అపేక్షిత. క్లియర్, క్రిస్టల్ క్లియర్. కాబట్టి బ్రహ్మమును సంబంధించినటువంటి అజ్ఞానం పోవాలి అంటే అజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తి, బ్రహ్మకు సంబంధించినటువంటి వృత్తి వ్యాప్తి జరగాల. అంటే బ్రహ్మజ్ఞానం ఏదో మన వృత్తిలోకి రావాలి. ఇప్పుడు అనంతం అంటే ఏంటో మన వృత్తిలోకి రావాలి. కాబట్టి అజ్ఞాన నివృత్తయే నాయన, అజ్ఞాన నివృత్తయే వృత్తి వ్యాప్తి అపేక్షిత. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే వృత్తి వ్యాప్తి జరగాలి. ఇంతకుముందే చెప్పాను మీకు, ఏ జ్ఞానమైనా సరే వృత్తికే అందాలి అని. కాబట్టి బ్రహ్మజ్ఞానం కూడా అట్లాగే అందాలని అప్పుడే చెప్పాను. ఇప్పుడు చూచారా, బ్రహ్మణి అజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తి అపేక్షిత. కాబట్టి అజ్ఞాన నివృత్తి జరగాలి అంటే మాత్రం వృత్తికి అందాల్సిందే, తప్పదు. అది వృత్తికి ఎంత అందుతుంది? ఈ తత్వమసి చెప్పినప్పుడు వాక్యజన్యయ అంటే మహావాక్య జన్యయ, తత్వమస్యాది మహావాక్యజన్యయ అంటే ప్రమాణజన్యయ. శాస్త్రం ఏదైతే ప్రమాణం ఉందో ఈ ప్రమాణం ద్వారా అహం బ్రహ్మాస్మి ఇది ఏవం ఆకారతయా, ఇప్పుడు వివరించాడు చూచారా బుద్ధిలో, అదంతా బుద్ధిలో వ్యాప్తి చెందుతుంది. ఎట్లా? ధీ వృత్తి వ్యాప్తి అపేక్షతే, అదంతా వృత్తిలో వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఏం తెలియాలి? అది ఇంతకుముందు ఘటం విషయంలో చూచాం కదా నాయన. ఘటం బుద్ధిలో వ్యాపించింది, చిదాభాసుడు ప్రకాశింపజేశాడు. ఎందుకు చిదాభాసుడు ప్రకాశింపజేయగలిగాడంటే తనకన్నా వేరుగా ఉన్నాడు కనుక. అలా ప్రకాశింపజేయాలని వాడు అనుకోవడం లేదు. అది కూడా చూడండి, కర్తృత్వం వచ్చేస్తుంది అప్పుడు. చిదాభాసుడు నేను దీన్ని ప్రకాశింపజేస్తానని కానీ అనుకునేటట్లయితే మన జ్ఞానం కలగదు. ఎందుకని? రేపు నీ మీద వాడికి ఇష్టం లేకపోతే నేను ప్రకాశింపజేయను అంటాడు. కాబట్టి వాడి మొహం వాడు ప్రకాశిస్తూ పడి ఉండాల్సిందే. సూర్యుడికి మించి మనం సూర్యుడికి కూడా చెప్పొచ్చు, నీకు మాకేమే తేడా, నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తుంటావు, మేము అట్లా కాదు, ఆరిపోతాం వెలుగుతాం, ఆరిపోతాం వెలుగుతాం, ఆరిపోతాం. ఈ శక్తి నీకు లేదని లేదు, నిజమే. కాబట్టి చిదాభాసుడు జ్ఞానమే గనక వాడు ప్రకాశిస్తూ ఉండవలసినటువంటి వాడు, కానీ ప్రకాశక స్వరూప ప్రకాశించకుండా ఉండలేడు. కాబట్టి ఏది వాడికి అందితే దాన్ని ప్రకాశింపజేస్తాడు, అంతేగాని లేని దాన్ని వాడు సృష్టించలేడు. క్లియర్? ఘటం వచ్చింది మనసులోకి, అది ఘటం అని చెప్తాడు కానీ అంబరల్లా ఛత్రం అని చెప్తాడా? అంతే. అందువల్ల కేవలం సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడో లోపల చిదాభాసుడు అట్లా ప్రకాశిస్తూ ఉంటే ఆ చిదాభాస చైతన్యంలో తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు వృత్తి వ్యాప్తి జరిగిపోయింది. దేనికి? బ్రహ్మణి అజ్ఞానాశాయ వృత్తి వ్యాప్తి జరిగింది. చూసారా, పదం బాగా అర్థం చేసుకోండి. అజ్ఞాన నాశం. నేను చెప్పాను, అయం ఘట అహం జానామి, అయం బ్రహ్మ అహం నజానామి, నాకు తెలీదు. ఘట అహం నజానామి, బ్రహ్మం అహం నజానామి, తెలీదు. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత బుద్ధి వ్యాప్తి, దాంట్లో బుద్ధిలో ఈ బ్రహ్మ జ్ఞానం వచ్చింది. దాన్ని తెలుసుకుంటేనే కదా, ఉంటే ఏ లాభం? తెలుసుకోవాలంటే అక్కడ చిదాభాసుడు ప్రకాశించాల విషయాల విషయంలో. ఇక్కడ చిదాభాసుడు బ్రహ్మమును ప్రకాశింపచేయలేడు. ఎందుకని ప్రకాశింపజేయలేడు? వీడే బ్రహ్మం గనక. సీ ద పాయింట్. మళ్ళీ తీసుకుంటా, ఇంకా ఉండదు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడేమైంది నాయన, 5 minutes జస్ట్ వినండి. కనుక వీడే గనక అక్కడ ఇదిగో 3rd లైన్, స్వయం స్ఫురణ రూపత్వాత్. స్వయం, స్వతః. హీ సెల్ఫ్ ల్యూమినస్, హీ సెల్ఫ్ ఎఫ్రిజెంట్. వాడికన్నా అన్యంగా ఉండేదైతే దాన్ని ప్రకాశింపజేయాలి. ఎప్పుడైతే అన్యంగా అది ఉంటుందో వాడికి సంబంధించింది అవుతుందేమో కానీ వాడయ్యేందుకు అవకాశం లేదు. కుండ ఉందంటే దట్ పాట్ ఈజ్ రిలేటెడ్ టు మీ, ఐఎమ్ నాట్ ద పాట్. కుండ నాకన్నా ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉందో, వేరుగా ఉందో, అది నన్ను పరిమితం చేస్తా పోతుంది. పరిమితం చేసినప్పుడు పూర్ణ జ్ఞానం, అనంత జ్ఞానం లేనేలేదు.
కాబట్టి చిదాభాసుడు ఉన్న వాడు ప్రకాశింపజేయడానికి దీనిని వాడు వేరుగా లేడు. వాడు ప్రకాశింపజేస్తే ఏ జ్ఞానం కలగాలి? అనంత జ్ఞానం కలగాలి. బుద్ధివృత్తిలో ఏముంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాడు కదా, అది కదా వృత్తి వ్యాప్తిలో జరిగిపోయింది గురువు బోధించినప్పుడు. వాడి జరిగిపోయింది అంతా లోపల జరుగుతుంది నాయన. ఇప్పుడు గురువు బోధిస్తూ ఉంటాడు, ఒక దశలో వాడి బుద్ధి అంతా కూడా అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం నిండిపోద్ది. దాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. కుండను చూసినట్టే దాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. వేరుగా చూస్తున్నాడు కనుక చిదాభాసుడు ఉన్నాడు. అప్పుడు గురువు ఎంటర్ అయ్యి తత్వమసి, అది నువ్వేరా, అది నువ్వే అనగానే వాడు అది అయిపోతాడు. అది నేనే అని వాడు తెలుసుకోలేడు. తెలుసుకున్నాడు అనుకో కుండలాగా వాడికి వాడు వేరైపోతాడు. అందువల్ల స్వయం స్ఫురణ రూపత్వాత్ తనకు తానే ప్రకాశిస్తూ ఉన్నాడు గనక నా ఆభాస ఉపయుజ్యతే, నాభాస నా ఆభాస నా చిదాభాస, చిదాభాస ఉపయుజ్యతే నా, చిదాభాసుల యొక్క అవసరం లేనేలేదు. ఇక్కడ ఉందా? కాదు నాయన, ఉంది అంటాను. కుండ తనంతట తాను ప్రకాశించలేదు కనుక చిదాభాసుడు ప్రకాశింపజేశాడు నాయన. ఇక్కడ అనంతం అనేటువంటిది ఏదైతే వృత్తి వ్యాప్తి జరిగిందో దాన్ని ప్రత్యేకించి ప్రకాశింపజేయడానికి, ఆ ప్రకాశం వాడే కదా బ్రహ్మం. కాబట్టి ఫలవ్యాప్తి లేదు. ఇది ఇక్కడ శాస్త్రం ప్రమాణం. వృత్తి వ్యాప్తిని కలిగించి ఫలవ్యాప్తిని నివారిస్తూ ఉందే. శాస్త్రకృద్భి నివారితం. ఇక్కడ శాస్త్రము ప్రమాణం. అండర్స్టాండ్? శాస్త్రమే ప్రమాణం, మనసు తెలుసుకుంటుంది. ఇవన్నీ పిచ్చి చేస్తాడు వాళ్ళకి శాస్త్రం తెలియక. ఇప్పుడు మీకు నేను తెలిసిందని అనుకోవడం లేదు. డోంట్ మిస్టేక్ మీ. మీకు పెద్దగా తెలిసిందని అనిపించడం లేదు నాకు. 3 నిమిషాలు తెలుస్తుంది అంటున్నా. చక్షుర్దీపావపేక్ష్యేతే ఘటాదేర్దర్శనే యథా న దీపదర్శనే కింతు చక్షురేకమపేక్ష్యతే. ఇంతకుముందు కష్టపడతా ఉన్నారు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు అర్థం చేసుకోకుండా ఉండండి, చూస్తాం. దట్ ఈజ్ శాస్త్రం. ఇదిగో చూడండి, ఇప్పుడు వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి అర్థమైపోయింది కదా ఆయన. ఇప్పుడు అంటాడు చక్షుర్దీప, చక్షుర్దీప, చక్షు దీప, చక్షుర్దీపౌ. అది చక్షుర్దీపావపేక్షేతే. చక్షుర్దీపవు అంటే కన్ను, చక్షు అంటే కన్ను, దీపము, ఈ 2 కూడాను అపేక్ష్యతే కోరబడతా ఉన్నాయి. దేనికి నాయన అవి 2? ఘటాదేహే, కుండ మొదలైన వాటిని దర్శనే. ఇప్పుడు కుండ ఉంది నాయన, అయం ఘట అన్నావు కదా, ఆ బుద్ధి వృత్తిలోకి వెళ్ళాలి కదా. అది వెళ్ళిన తర్వాత చిదాభాసుడు ప్రకాశింపజేయాలి కదా. అక్కడ కదా నీకు అయం ఘట అనే జ్ఞానం కలిగింది. నీకు మొదట ఘటానికి సంబంధించిన అజ్ఞానం తొలగింది, తర్వాత జ్ఞానం కలిగింది. అజ్ఞానాన్ని తొలగించేటువంటి పని వృత్తి వ్యాప్తిలో జరిగింది. జ్ఞానం కలగడం అనేటువంటిది ఫల వ్యాప్తిలో జరిగింది. అంతే కదా, క్లియర్. కాబట్టి చక్షుహో, చూడండి, 2 థింగ్స్ ఆర్ నెససరీ. ఒకటి కన్ను, రెండవది దీపం. ఈ 2 కనుక ఉంటే వస్తు జ్ఞానం విషయంలో వృత్తి వ్యాప్తి కలుగుతుంది, ఫల వ్యాప్తి కూడా కలుగుతుంది. అయం ఘట అంతే, వృత్తి వ్యాప్తి జరిగిన ఫల ఇచ్చుడు. అయం ఘట ఆఫ్ కోర్స్. ఇప్పుడేముండాలి చెప్పండి? లైట్ ఉండాలి, కన్ను ఉండాలి, కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కుండ కూడా ఉంది, కానీ కుండ చీకట్లో ఉంది. కమాన్ టెల్ మీ. కళ్ళున్నాయి, కుండ ఉంది, కుండ చీకట్లో ఉంది. ఇప్పుడు కుండ జ్ఞానం నాకు కలుగుతుందా? ఇందువల్ల లైట్ లేదు కనుక. లైట్ ఉంది, కుండ ఉంది, నా కళ్ళు లేవు. ఇప్పుడు కుండ జ్ఞానం కలుగుతుందా? కాబట్టి కళ్ళున్నాయి, కుండ ఉంది, లైట్ లేదు, జ్ఞానం కలగదు. కుండ ఉంది,
లైటు ఉంది, వెలుతురు ఉంది, కానీ కళ్ళు లేవు, జ్ఞానం కలగదు. కాబట్టి జ్ఞానం కలగాలి అంటే కళ్ళు ఉండాలి, వెలుగు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అక్కడ ఏది ఉంటే అది కనపడుతుంది. కొండ ఉంటే కొండ కనపడుతుంది, దిండు ఉంటే దిండు కనపడుతుంది, దండ ఉంటే దండ కనపడుతుంది. ఇంతేనా? ఇది వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. క్లియర్? ఇక అంటాడు, మార్వలెస్, అమేజింగ్. నా దీపదర్శనే కింతు చక్షురేకం అపేక్షతే. కొండను చూడడానికి నాయన నీకు కన్ను కావాలి, వెలుగు ఉండాలి. ఆ దీపం అంటే దీపమే కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాల వెలుగు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఒక మెరుపు కావచ్చు. ఆ వెలుగులోనే నీకు వస్తువు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి నీ కన్ను వెలుగు ఉండాలి, కొండ ఉండాలి, దీపం కూడా ఉంటే అయం ఘటహ అని నువ్వు చెప్తావు కదా. దీపాన్ని చూసావనుకో, కొండను చూసినప్పుడు కొండ దీపం ఉండాలి. దీపదర్శనే, దీపాన్ని చూసినప్పుడు ఏముండాలి? దీపం వస్తువు, దీపం ఉండాలి కదా. అంటే దాన్ని ప్రకాశింపజేసేటువంటి వెలుతురు కూడా ఉండాలా? అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? అదే వెలుగుతాం. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? గురువు బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రం ద్వారా అందించినప్పుడు వృత్యా, వృత్తి వ్యాప్తి ద్వారా బుద్ధిలోకి అది వచ్చేస్తుంది. దాన్ని వెలిగింప చేయాలి అంటే సరేనా, వేరుగా ఇంకోటి అవసరం లేదు. ఎందుకని? దీపం తాను వెలుగుతూనే ఉంది కనుక దాన్ని తెలుసుకోవడానికి ఇంకొక దీపం అవసరం లేదు. ఇక్కడ జడం గనక తెలుసుకోవాల్సి వచ్చింది అక్కడ. కాబట్టి వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అనేటువంటిది ఒక వస్తువు విషయంలో కన్ను ఉండాలి, వెలుగు ఉండాలి, దీపం ఉండాలి. ఆ రెండు ఉంటేనే వస్తు జ్ఞానం నీకు కలుగుతుంది. ఎందుకని? వృత్తి అనేటువంటిది విషయ జ్ఞానం, వృత్తి అన్నాం కనుక, వృత్తి విషయ జ్ఞానం అన్నాం కనుక. మరి ఇక్కడ ప్రత్యేకించి దీపాన్ని దర్శించినప్పుడు వస్తువు అదిగా ఉండిన దాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకోటి అవసరం లేదు. ఎందుకని? అదే ప్రకాశిస్తూ ఉంది కనుక. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పాట్ అండ్ ల్యాంప్. క్లియర్? ది ఎంటైర్ బాడీ పాట్, సెన్సెస్ పాట్, ప్రాణస్ పాట్, ద హోల్ జగత్, పంచభౌతికం అంతా కొండే సార్, అంతా జడవే కదా. దిస్ ఈజ్ ద ఓన్లీ లైట్. జ్యోతిషాం జ్యోతి, లైట్ ఆఫ్ లైట్స్. జ్యోతి బ్రాహ్మణం అని టైటిల్ ఈజ్ జ్యోతి బ్రాహ్మణం. అది బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. జ్యోతి బ్రాహ్మణం కేవలం ఈ లైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాట్ దిస్ లైట్ ఈజ్. బృహదారణ్యకం చాలా పెద్ద ఉపనిషత్తు అది. ఇప్పుడు అర్థమైంది? కిం జ్యోతి, కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ. అది వచ్చాం కదా. చివరికి లాస్ట్ ఏంటే అస్మాకం. నువ్వే నాయన లైట్, నువ్వే ఆ లైట్. నిన్ను చూడడానికి ఇంకొకరు అవసరం లేదు కదా. కాబట్టి నిన్ను నువ్వు ప్రత్యేకించి తెలుసుకునేది ఏమీ లేదు. నువ్వు అదిగా ఉండడమే దాన్ని సూచించేటువంటిది శాస్త్రం. ఇక్కడ ప్రమాణమైంది. ఈ ప్రమాణాన్ని ఇన్ని కోణాల్లో అందించేటువంటి వాడు ఆచార్యుడు. ఆచార్యుడు లభ్యమైతే మనకు జ్ఞానం కలిగిపోతుంది. అది అందువల్ల ఎప్పుడు ఏం పుణ్యం చేసుకొని ఉంటావు నాయన. లేకపోతే అటువంటి పరమ పవిత్రమైన జ్ఞానం నేను ఒక్కొక్కసారి మీకు గ్రంథాల్లో రాశాను. దాన్ని ఏది కూడా మీరు పవిత్రంగా చూడండి, దీపాన్ని చూసినట్టు చూడండి అని రాశాను. ఆ ఎక్స్ప్రెషన్ చాలామంది అడుగుతారు నన్ను, దీపాన్ని చూసినట్టు చూడమని రాశారు ఏంటి స్వామి? పవిత్రం నాయన. దానికి రెండవ అవసరం లేదు. ఆభాస నా ఉపయుజ్యతే, చిదాభాసుడు అవసరం లేదు. తానే బ్రహ్మమని తెలుసుకుంటూ ఉండాడు కనుక. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్నాం చూచారా, అది అనితర సాధ్యం కదా. అందుకని కఠోపనిషత్తులో వక్త శ్రోత ఇద్దరు అరుదే అన్నాడు. అటువంటి దాన్ని వివరించి చెప్పగలిగేటువంటి వక్త దొరకడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ వక్త చెప్పినా
ఆసక్తితో అర్థం చేసుకుని వంట పట్టించుకునేటువంటి శృణత దొరకడం కూడా సామాన్యమైన విషయం కాదు. అది ఏదో ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫల విశేషంగా ఉంటుంది. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.